గుడ్ మార్నింగ్ గైజ్. ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చాలామంది పిల్లలు ఏంటంటే ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. అంటే ఇంత పార్ట్స్ అనేది ఒక్కసారిగా చేయడం. లెట్ మీ టెల్ యూ, చేయడానికి నేను 10 వీడియోలు చేయొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ వేస్ట్ మై టైం. ఎందుకంటే మీ దగ్గర వీడియోస్ అనేది పాజ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఈవెన్ యాడ్ ఫ్రీ అనేది మీరు చూడొచ్చు. సో లెట్ us see ఈ క్వశ్చన్స్ అనేది నేను చెప్పాను. ఇలాంటి పేపర్ ప్రింట్ ఏదైతే ఉందో సో వాటిలో మనం తీసుకోవచ్చు అని చెప్పాను అనమాట. సో మీకు కావాలనుకుంటే ఈ పేపర్స్ అనేది మొత్తం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, గ్రామర్ కానీ, ఆర్టికల్స్ కానీ, లేదంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, ఇడియమ్స్ కానీ, నెక్స్ట్ దీని తర్వాత మనం ఇడియమ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ప్లీజ్ గో త్రూ ఏదైతే ప్లేలిస్ట్ ఇచ్చానో ఆ ప్లేలిస్ట్ తప్పకుండా చూడండి. ప్లస్ ఎస్ఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కానీ, టాపిక్ వైజ్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ప్రతిదీ ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఇన్ వన్ బుక్ మీరు అందరికీ తెలిసిందే. సో యూ కెన్ డైరెక్ట్లీ ఆప్ట్ ఫర్ ఇట్. మీరు కాల్ చేయండి 7667302252. మీకు నేను బై పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్ పంపించడం జరుగుతుంది. సో స్పీడ్ పోస్ట్ అనేది ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో టోటల్ టుగెదర్ మీకు కావాలనుకుంటే 2000 రూపీస్ ఇంక్లూడింగ్ ద బుక్ ఆఫ్ ఎస్ఎస్సి జీడీ అనమాట. మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కూడా ఈ విధంగా నేను ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఫార్ములా ఏవైతే ఉన్నాయో ఇవి ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అనమాట. వాటి బేస్ చేసుకొని షార్ట్ కట్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట టోటల్. సో ఇవన్నీ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అనేది నేను మీకు పంపించడం జరుగుతుంది. సార్ నాకు అదొకటే కావాలి ఇదొకటే కావాలనేది చెల్లవు. తీసుకుంటే మొత్తం అనేది సెట్ తీసుకోవాలి, 1000 రూపీస్ అవుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయనేది. ఎ బయాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్ అంటే ఒకరి సైడ్ మాట్లాడడం అనమాట. ప్రెడిలిక్షన్ అంటారనమాట. దాంట్లో వాళ్ళ రిలేటివ్స్ కానీ దాన్ని చూసి అనమాట. టు హరాస్ సమ్వన్ పర్సిస్టెంట్లీ టు డూ సంథింగ్ అనమాట. ఇంపార్చ్యూన్ అంటారనమాట. ఒకరిని హరాస్ చేయడం అనమాట. ఈ పని చేయడానికి వాళ్ళని హరాస్ చేస్తూ ఉండడం అనమాట. ఆప్టైన్ సంథింగ్ బై ఫోర్స్, థ్రెట్స్ ఆర్ అదర్ అన్ఫెయిర్ మీన్స్. ఒకరిని జబర్దస్తి వాళ్ళని ఎట్లో అట్లా భయపెట్టో కొట్టో, సో వాళ్ళని ఒక అన్ఫెయిర్ మీన్స్ అంటే వాళ్ళని టార్చర్ చేసో, టు ఎగ్జోట్ అని చెప్తారనమాట. వాళ్ళని కొద్దిగా ఆ విధంగా సతాయించడం అనమాట, ఏదైనా ఒక పని జరగడానికి కోసం. ఈ హాలో ఆబ్జెక్ట్ యూజ్ టు కంటైన్ సంథింగ్ అంటే రిసెప్టకల్ అంటారనమాట. ఇది ఒక హాలో ఆబ్జెక్ట్ అనమాట. దాని లోపల మనము హాలో అంటే గ్యాప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు లైక్ సిలిండర్ అని చెప్పుకోవచ్చు. ఈ డ్రామాటిక్ ఎంటర్టైన్మెంట్ ఇన్ విచ్ పర్ఫార్మర్స్ ఎక్స్ప్రెస్ త్రూ గెస్చర్స్. ప్యాంటోమైమీ అంటారనమాట. ఇదేంటంటే ఒక మైమిక్ చేస్తా అంటారు, అట్లా మూగ శాస్త్రాలు చేస్తా ఒక స్టేజ్ మీద మీరు చూస్తారంటారనమాట. దాన్ని ప్యాంటోమిమీ అని చెప్పుకుంటారని. మూగా ఒక యాక్ట్ చేయడం అనమాట. వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఆర్ ఇన్సెసెంట్లీ అంటే టాయిల్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఇంత కంటెంట్ ఒక పేపర్లో ఎలా ఇచ్చాను, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్ చేస్తేనే ఫర్దర్ మనం చేయగలుగుతాం అనమాట. ఎక్స్ప్రెస్ ఏ ప్రపోజిషన్ థియరీ ఇన్ క్లియర్ ఆర్ ఇండెఫినెట్ టర్మ్స్ అంటే ఎనన్సియేట్ అంటారనమాట. సో మనం ఏదైనా ఒక ప్రపోజిషన్ మనం చెప్పడం కానీ, ఒక థియరీ కానీ ఒక డెఫినెట్ టర్మ్స్లో ఎనన్సియేట్ అని చెప్పుకోవచ్చు అనమాట క్లియర్గా. నెక్స్ట్ ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ దట్ సర్వ్స్ యాజ్ అన్ ఎంబ్లమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. టోచమ్ అంటారు అనమాట. ఇప్పుడు ఆ సింబల్ చూస్తాను అట్లనే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సింబల్ ఏ విధంగా ఉందో, సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ టు దాట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్ ఉంది, మాకు ఒకటి ఉంటుంది అనమాట. ఇంకొకటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, నేవీ ఒక సింబల్ ఉంటుంది. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్స్ అ టాటమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. టు లీవ్ ఏ ప్లేస్ సడన్లీ ఆర్ సీక్రెట్లీ అంటే ఒక ప్లేస్ని చెప్పకోకుండా సీక్రెట్లీ వెళ్ళిపోవడం అనమాట. డీ క్యాంప్, అక్కడ నుంచి క్యాంపింగ్ వేసింటారు తొందరగా వితౌట్ ఇన్ఫార్మింగ్ వెళ్ళిపోవడం, దాన్ని డీ క్యాంప్ అంటారు. టు స్లాప్ విత్ వన్స్ హ్యాండ్ ఆర్ ఎ ఫ్లాట్ ఆబ్జెక్ట్, ఇట్లా కొట్టడం అనమాట. ఒకరి చేతితో లేదా ఫ్లాట్ ఆబ్జెక్ట్ తోటి ఇట్లా స్పాంకింగ్ అంటారు. మనము బ్యాట్ చేతిలో పట్టుకుని టకాన కొడతాం అనమాట వీప్ మీద. సో వన్ టైప్ ఆఫ్ స్పాంక్ అనమాట. ఇట్స్ అ ఫ్లాట్ ఆబ్జెక్ట్ కాబట్టి అట్ట తీసుకుని కొడుతూ ఉంటాం. సో హీ స్పాంకింగ్ ఆన్ మీ అని చెప్పొచ్చు. ద టెండెన్సీ టు రికర్ అట్ ఇంటర్వెల్స్. ఎలాంటి టెండెన్సీ అంటే ఇది ఇంటర్వెల్స్లో జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే పీరియాడిసిటీ, 1 తర్వాత 2 గంటలు, 2 గంటలు 3 అట్లా పీరియాడిసిటీలో అనమాట. నెక్స్ట్ ఏ డ్రామాటిక్ ఎంటర్టైన్మెంట్ ఇన్ విచ్ పర్ఫార్మర్స్ ఎక్స్ప్రెస్ త్రూ గెస్చర్స్. ప్యాంటోమిమీ ఆల్రెడీ చెప్పాను. టు కట్ ఆఫ్ ఏ బ్రాంచ్, limb or twig
ఫ్రమ్ ద మెయిన్ బాడీ ఆఫ్ ఎ ట్రీ. ఒక పెద్ద బ్రాంచ్ అంటే కొమ్మని ఒక చెట్టు నుంచి మొదలు నుంచి కట్ చేయడం అనమాట. మొదలు కింద మొదలు కాదు, సైడ్ కొమ్మని కట్ చేయడం, దాన్ని లాపింగ్ అంటారు అనమాట. నెక్స్ట్ లిక్విడ్స్ ఫార్మింగ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ వెన్ యాడెడ్ టుగెదర్ అంటే మిస్సిబుల్ అంటారు అనమాట. ఇప్పుడు మనము నీళ్ళల్లోకి చక్కెర నీళ్ళు వేసినా మనకు ఏమవుతుంది, రెండు మిక్స్ అయిపోతాయి అనమాట. అంటే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. ఇది మిస్సిబుల్ నేచర్ అనమాట, అంటే ఒకరికొకరు మిక్స్ అయిపోవడం. టు అలే ద సారో ఆర్ గ్రీఫ్ అంటే సోలాస్ అని చెప్పుకోవచ్చు, అంటే చెప్పడం అనమాట, సారో కానీ గ్రీఫ్ కానీ. నెక్స్ట్ టు టీచ్ ఎ పర్సన్ టు యాక్సెప్ట్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అన్క్రిటికల్లీ అంటే టు ఇండాక్ట్రినేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. టు టీచింగ్ ఎ పర్సన్ టు యాక్సెప్ట్ ఎ సెట్ ఆఫ్ నమ్మకం గురించి. నెక్స్ట్ రిలేటింగ్ టు ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హెల్ ఆర్ ద అండర్ వరల్డ్ అంటే ఇన్ఫర్నల్ అని చెప్తారనమాట. అంటే అండర్ వరల్డ్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫర్నల్ అని చెప్పుకోవచ్చు అనమాట. టు పోర్ట్రే ఇన్ వర్డ్స్, ఇక్కడ మనము ఏదన్నా ఒక భాషలో చెప్పడం అనమాట, డిపిక్టింగ్ అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన యాన్షియంట్ ఏదైతే జరిగింటాయో దాన్ని డిపిక్ట్ ఏ విధంగా చేసింటారంటే కొన్ని పిల్లర్స్ మీద కానీ, అంటే ఇట్లా వర్డ్స్లో చెప్పింటారనమాట. అక్కడ ద యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్ ఫర్ ఎ రాంగ్ వన్ హ్యాస్ డన్ రీపారేషన్. సో రిపరేషన్ ఏంటంటే ఏదన్నా ఒక అమెండ్స్ చేయడం అనమాట. ఏదైనా రాంగ్ వన్ చేసింటారు, అది కరెక్ట్ చేయడాన్ని రిపరేషన్ అంటారు. మనం రిపరేషన్ని అమెండ్మెంట్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ స్టేట్ ఆఫ్ స్టన్డ్ కన్ఫ్యూజన్ ఆర్ బివైల్డర్మెంట్ అంటే డేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఎక్కడ చూసినా ఏం చేయాలో అర్థం కాదనమాట. మీ పరిస్థితి అలాగే ఉంది, బయట ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఏం చదవాలో అర్థం కాదు. ఒక సిస్టమేటికల్లీ వెళ్దామంటే మీరు ఇంత కంటెంట్ చదవడం అవసరమా అనుకుంటారు. ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే మీకు క్వశ్చన్స్ ఎలాంటివే అడుగుతాడనమాట. ఎప్పుడైనా కానీ కొద్దిగా ఎక్కువ చదువుకోవడానికి ట్రై చేయండి. ఏ విధంగా అయితే మీరు 1600 మీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుందో అదేవిధంగా మీరు 10 కిలోమీటర్స్ పరిగెడతారు. అక్కడ వచ్చిన బుద్ధి ఇక్కడ ఏమవుతుంది చదువులో. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫ్యూజన్ ఉంది, డేస్ యువర్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ ఆర్ డేస్ స్టేట్ అనమాట. టు డిలే ఆర్ ప్రివెంట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై అబ్స్ట్రక్టింగ్ దమ్ అంటే టు ఇంపీడ్ అంట, ఒక పని చేయకుండా అడ్డుపడడం అనమాట. టు కిల్ సమ్ వన్ బై కవరింగ్ దేర్ నోస్ అండ్ మౌత్ ఇట్లా సో దట్ దే సఫోకేట్, వాళ్ళు దిండు పెట్టి ఇట్లా చంపేస్తారనమాట. టు స్మాదర్ అనమాట. స్మాదర్ అంటే ఆ విధంగా ఆక్సిజన్ అనేది అందదనమాట. సో స్మూదరింగ్ ఏంట్రా అంటే ఇప్పుడు మనము ఫోమ్ ఉంటుంది, ఇట్లా ఫైర్ మీద ఇట్లా తెల్ల నురుగు ఉంటుందన్నమాట. ఆ నురుగు ఇట్లా పెడిస్తే ఇట్లా స్మూదరింగ్ అంటారనమాట. అంటే అది ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట, అక్కడ ఆక్సిజన్ దొరకదు దానికి. సో ఫైర్ అనేది ఆరిపోతుంది అనమాట. సో దాన్ని స్మాదర్ అని చెప్పుకోవచ్చు అనమాట. టు బీ ఇండెసిసివ్ అంటే టు డిజర్ అంటారనమాట. అంటే నువ్వు డెసిషన్ తీసుకునే కెపాసిటీ లేదనమాట నీకు, ఇండెసిసివ్ నేచర్ అంటే టు డిజర్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. రిచ్ సోర్స్ ఆఫ్ సంథింగ్ అంటే అయోడ్ అని చెప్పుకోవచ్చు. సో అయోడ్ చేసే ఏ విధంగా అయితే రిచ్ సోర్స్ ఆఫ్ గాయిటర్ రాకోకుండా ఉండడానికి మనం అయోడిన్ అనేది వాడతారు కదా, అట్లా. టు యూజ్ ఫర్ ద ఫస్ట్ టైం క్రెస్టన్ అని చెప్పుకోవచ్చు అండి, మొట్టమొదటిసారిగా వాడడాన్ని. నెక్స్ట్ టు ఎక్స్పెల్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ర్యాపిడ్లీ అండ్ ఫోర్స్బుల్లీ అంటే టు స్ప్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. లార్జ్ క్వాంటిటీస్గా ఈ విధంగా ర్యాపిడ్లీ మరియు ఫోర్స్బుల్లీ ఈ విధంగా ఎక్స్పెల్ చేయడాన్ని స్పీయో అనమాట. టు ఎంప్లాయ్ ఆర్ సజెస్ట్ అన్ ఐడియా అన్ అడిషన్ టు ద లిటరల్ మీనింగ్ అంటే టు కన్నోట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో సజెస్టింగ్ అన్ ఐడియా ఇన్ అడిషన్ టు ద లిటరల్ మీనింగ్ అనమాట. టు రిజాల్వ్ ఎ సెంటెన్స్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ పార్ట్స్ అండ్ డిస్క్రైబ్ దేర్ సింటాక్టిక్ రూల్స్ అంటే టు పాజీ అనమాట. సో రిజాల్వింగ్ అనమాట ఇంటూ కాంపోనెంట్ పార్ట్స్లా డిస్క్రైబ్ దేర్ సింటాక్టిక్ రూల్స్, ఆ విధంగా టు పార్జీ అని చెప్పుకోవచ్చు. గిడ్డి అంటే ఒక సెన్సేషన్ ఆఫ్ వర్లింగ్, ఏ టెండెన్సీ టు ఫాల్ లేదా స్టాగర్, పడిపోతామనే ఒక సెన్సేషన్ ఉంటుందన్నమాట. గిడ్డి ఫీలింగ్ అనమాట, ఇట్లా చక్కర వస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ ఎ గిడ్డి ఫీలింగ్ అంటే నాకు రెస్ట్ కావాలి, నేను పడిపోయే ఛాన్స్ ఉంది అని. ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ఏ సోషల్ గ్రూప్ ఎస్పెషల్లీ బికాస్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ లైక్ రెస్పెక్టెడ్ ఆర్ ట్రస్టెడ్, పరాయా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఎవరైనా ముందు బ్లాక్ పీపుల్ ఈ విధంగా ఉండేవాళ్ళు అనమాట, దేవర్ పరాయాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళని ఆ సోషల్ ఎథ్నిక్ గ్రూప్ ఏదైతే ఉందో తెల్లవాళ్ళు హేట్ చేసేవాళ్ళు అనమాట. టు పిల్ఫర్ ఆర్ స్టీల్ సంథింగ్ ఎస్పెషల్లీ అన్ ఐటమ్ ఆఫ్ స్మాల్ వాల్యూస్ ఇన్ క్యాజువల్ వే, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళిపోతాం, అక్కడ పెన్ ఉంటుంది, దొంగగా మనం తీసుకునే వచ్చి వెళ్ళిపోతాం అనమాట. దాన్ని ఫిల్చ్ అంటారనమాట.
ఈ విధంగా ఫిల్స్తో పాటు పిల్ఫరింగ్ అంటే చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేస్తూ ఉంటాడు. గుళ్ళకి పోతే టెంకాయ తీసుకుండేసేది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న వస్తువులే, పెద్ద వాల్యూ ఉండదు, కానీ అలాంటి నేచర్ వాళ్ళకు ఉంటుందన్నమాట. దాన్ని పిల్ఫరైజ్ అంటారు, లేదా టు ఫిల్చ్ అని చెప్పి చెప్తారనమాట. అండ్ అచీవ్మెంట్ ఆర్, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం an achievement or something desired failed to be attained by someone అంటే టు ఎల్యూడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక అచీవ్మెంట్ అనమాట, ఈ విధంగా డిజైన్ చేసి ఉంటారు. ఫెయిల్ టు బి అటైన్డ్ బై సమ్వన్, సో వాళ్ళని ఫెయిల్ చేయడానికి ఈ విధంగా ఒక డిజైన్ చేసి ఉంటారు అనమాట. ఎల్యూడింగ్ అనమాట, అంటే పన్నాగం పన్నడం అనమాట. ఏ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ లా సూట్ అంటే లిటిగెంట్, ఎవరైతే లా సూట్లో ఇన్వాల్వ్ అయింటారో దాన్ని మనము లిటిగెంట్గా మనం తెలుసుకోవచ్చు. టెండింగ్ టు హ్యాంగ్ లూజ్లీ అంటే ఫ్లాపింగ్ అనమాట, హ్యాంగ్ ఫ్లాపింగ్. నెక్స్ట్ వెరీ పూర్ ఆర్ బ్యాడ్ అంటే లౌజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ పార్టీస్ అంటే రెండు పార్టీస్ మధ్యలో అగ్రిమెంట్ ఏదైతే ఉందో ప్యాక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ పీస్ ఆఫ్ లివింగ్ టిష్యూ దట్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ సర్జికలీ అంటే గ్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనం చూడొచ్చు. టు కటప్ ఇన్ టు వెరీ స్మాల్ పీసెస్ అంటే టు మిన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేయడం అన్నమాట. టు మేక్ యాంగ్జియస్ ఆర్ అన్సెటిల్డ్ అంటే టు పర్చర్బ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మేకింగ్ యాంగ్జియస్, ఏ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ నో థెరపాటిక్ ఎఫెక్ట్ యూజ్డ్ యాజ్ ఎ కంట్రోల్ ఇన్ టెస్టింగ్ న్యూ డ్రగ్స్ అంటే ప్లాసిబో అంటారనమాట. దీంట్లో పెద్ద థెరపాటిక్ డ్రగ్స్ అనేది ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో ఏదన్నా టెస్ట్ చేస్తూ ఉంటారని ప్లాసిబో అని చెప్పుకోవచ్చు. డిస్గస్టింగ్ అండ్ అన్ అన్ప్లెజెంట్ స్మెల్ అంటే ర్యాన్సిడ్ అనమాట. అంటే దీంట్లో అన్ప్లెజెంట్ స్మెల్ అనేది మనం చూడొచ్చు. ఏ హెవీ బ్లో ఆర్ ద సౌండ్ ఆఫ్ సచ్ ఎ బ్లో అంటే ఓప్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ స్మాల్ ప్లేట్ ఆఫ్ షైనింగ్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ యూజ్డ్ ఫర్ ఆర్నమెంటేషన్ ఎస్పెషల్లీ ఆన్ క్లోతింగ్ అంటే స్పాంగిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ఒక స్మాల్ ప్లేట్ అనమాట. షైనింగ్ మెటల్ అనేది మనం చూడొచ్చు. ఫర్ ఆర్నమెంటేషన్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట. టు మూవ్ హరీడ్లీ విత్ షార్ట్ క్విక్ స్టెప్స్ అంటే టు స్కర్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని మూవింగ్ హరీలీ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్పీక్ ఆర్ రైట్ అబౌట్ ఇన్ అన్ అబ్యూజివ్ డిస్పరేజింగ్ మేనర్ అంటే విల్లిఫై అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫీలింగ్ ఆఫ్ అనీజ్ ఆర్ ఎంబారాస్మెంట్ ఆక్వర్డ్నెస్ అనేది డిస్కంఫిచర్ అని చెప్పి చెప్పుకుంటారనమాట. ఏ స్మాల్ మిస్టేక్ ఇన్ అన్ అగ్రిమెంట్ ఆర్ లా దట్ గివ్స్ సమ్వన్ ద ఛాన్స్ టు అవాయిడ్ హ్యావింగ్ టు డూ సంథింగ్ అంటే లూప్ హోల్ అనమాట. మనం ఏదైనా పని చేస్తుంటాం, బాగా చేసిన తర్వాత ఒక చిన్న మిస్టేక్ కనపడుతుంది, దాన్నే మనము పట్టుకొని తిరుగుతూ ఉంటాం అనమాట. దాన్ని లూప్ హోల్ అంటారనమాట. హ్యావింగ్ ఆర్ షోయింగ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ థింగ్స్ అంటే మనకు ఒక ఇంక్వైజైటివ్ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. అంటే ఎక్కువ ఒక చేయాలి అనే ఒక తపన ఉండాలన్నమాట, క్యూరియాసిటీ. టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ నెంబర్ మల్టిపుల్స్ అంటే ప్రొలిఫరేజ్ అనమాట. సో ఒక ర్యాపిడ్గా నంబర్ అనేది పెరుగుతూ ఉంటుందంట, టు ప్రొలిఫరేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్లయబుల్ అంటే టు ఈజీలీ బెంట్ అనమాట. ఫ్లెక్సిబుల్ లైక్ ఏ రబ్బర్ బ్యాండ్ లాగా, అంటే ఏదైనా మనం ఏదైనా ప్లాస్టిక్ వంగుతుంది కదా, సో ప్లయబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బ్లింప్ అంటే ఏ స్మాల్ నాన్ రిజిడ్ ఎయిర్ షిప్ ఆర్ డిరిజిబుల్ ఎస్పెషల్లీ వన్ యూజ్డ్ చీఫ్లీ ఫర్ అబ్జర్వేషన్. బ్లింప్ అంటారనమాట. ఒక ఎయిర్ షిప్ ఉంటుంది, అదేంటంటే అబ్జర్వేషన్ కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉంటుంది అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎయిర్ షిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ బ్లింప్ అనమాట. టు బీ ఫుల్ ఆఫ్ ఆర్ కవర్డ్ విత్ మాస్ ఆఫ్ స్మాల్ బబుల్స్ అంటే ఫ్రాదీ అనమాట. సో మొత్తం బబుల్స్ తోటి నింపి ఉంటుంది అనమాట, ఫ్రాదీ. ఏ లాంగ్ నారో డిచ్ embanked with its own soil and used for concealment and protection warfare. ట్రెంచింగ్ అనమాట. సో ఈ విధంగా గుంతలు తొగి ఉంటారనమాట, కింద మనుషులు ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు పైకి చూస్తూ ఉంటారనమాట. అట్లా గుంతలు తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనుషులు ఉన్నారా లేదా అనేది జడ్జ్మెంట్ చేయలేరు. అదే మనం గోడ కట్టామంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే దాన్ని ట్రెంచింగ్ అంటారు. ఏ సోల్జర్ ఆర్ సెయిలర్ హూ రెబెల్స్ ఆర్ రెఫ్యూజెస్ టు ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ అథారిటీ అంటే మ్యూటినీర్. మనకు తెలుసు మంగల్ పాండే ఏం చేశాడు, మ్యూటినీ స్టార్ట్ చేశాడు అనమాట. అది మనం చెప్పుకోవచ్చు అనమాట, ఆయన ఒక సిపాయి కాబట్టి. an unintended consequence of
అన్ ఈవెంట్ ఆర్ యాక్షన్ ఎస్పెషలీ అన్ అన్వెల్కమ్ వన్ అంటే రిపర్కషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎస్పెషలీ అన్వెల్కమ్ అంటే రిపర్కషన్గా మనం తెలుసుకోవచ్చు. టు జంప్ ఆర్ డాన్స్ అరౌండ్ ఎక్సైటెడ్లీ అంటే టు కవోట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎక్సైట్గా డాన్స్ చేయడము. ఫెయిలింగ్ టు యాక్ట్ ఆర్ ప్రొటెస్ట్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మోరల్ వీక్నెస్ ఆర్ ఇండోలెన్స్ అంటే సుపెయిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. టు మేక్ ఏ పర్సన్ ఆర్ అనిమల్ గో అవే బై వేవింగ్ వన్స్ ఆర్మ్ అట్ దెమ్ అంటే షూ తోలుతాం కదా మనం, ఏదన్నా కోడ్ వచ్చిందనుకో షూ అంటాం అనమాట, వెళ్ళిపో అని చెప్పి. టు ఎక్స్పెల్ సమ్ వన్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆర్ ఏ ప్లేస్ అంటే టు ఊస్ట్ అనమాట, వాడిని అక్కడి నుంచి ఆ పోస్ట్ నుంచి తొలగించడం అనమాట. డీబార్ లేదంటే రెసిగ్నేషన్ ఇచ్చేసి వాడిని ఊస్ట్ చేస్తారనమాట. టు రమ్మేజ్ అబౌట్ ఇన్ ఏ ప్లేస్ ఆర్ కంటైనర్ ఇన్ సెర్చ్ ఆఫ్ సంథింగ్ అంటే టు ఫెర్రెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టు కట్ ద ఊల్ ఆఫ్ అ షీప్ ఆర్ అదర్ అనిమల్ అంటే షీరింగ్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఫర్ ఉందో దాని విధంగా కట్ చేస్తూ ఉంటారనమాట ట్రిమ్మర్తో, దాన్ని టు షేర్ అంటారనమాట. మనకి టు షేవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు డివైడ్ బై కట్టింగ్ ఆర్ స్లైసింగ్ ఎస్పెషల్లీ సడన్లీ అండ్ ఫోర్సిబ్లీ అంటే టు సివియర్ అనమాట. అది చాలా ఫోర్స్గా కట్ చేయడం అనమాట, సివియర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. టు స్టాప్ డూయింగ్ సంథింగ్ సీజ్ ఆర్ అబ్స్టెయిన్ అంటే డెసిస్ట్, ఇంపీడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ట్రేస్ ఆర్ రెమినెంట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ డిసపియరింగ్ ఆర్ నో లాంగర్ ఎగ్జిస్ట్ అంటే ఇంకా ఏదైతే ఉందో ఆ గుర్తులు ఇంకా నో మోర్ ఎగ్జిస్ట్ అనమాట. వెస్టేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు ఇన్వెస్ట్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయడము ఇలా వాళ్ళని మోసం చేస్తుండ. టు ఫ్యాబ్రికేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు రఫుల్ అంటే టు డిజార్డర్ ఆర్ డిసరేంజ్ టిపికలీ బై రన్నింగ్ వన్స్ హ్యాండ్స్ త్రూ ఇట్ అంటే టు రఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కోర్చియస్నెస్, రిఫైన్మెంట్ ఆఫ్ మేనర్ అంటే అర్బానిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్వాల్వింగ్ ఇమ్మోరల్ ఆర్ డిసానరబుల్ యాక్షన్స్, మోటివ్స్ దాన్ని మనం సార్డిడ్గా గుర్తుంచుకోండి. ద ప్రాసెస్ బై విచ్ ఎయిర్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూ మిక్స్డ్ విత్ డిజాల్వ్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఆర్ సబ్స్టాన్స్ అంటే ఎయిరేటింగ్గా గుర్తుంచుకోండి. సో ఇదేంటంటే ఎయిరేటెడ్ బివరేజెస్ అంటారనమాట. అంటే మనము కార్బన్ డైఆక్సైడ్ దాంట్లో ఉంటుంది, మనం ఆ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం ఏదైనా సోడా వాటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ఎయిరేటింగ్ అనమాట ఆ పద్ధతిని. టు మేక్ ఎ షార్ప్ సౌండ్ ఆర్ సిరీస్ ఆఫ్ సౌండ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ హార్డ్ ఆబ్జెక్ట్ స్ట్రైకింగ్ అనదర్ ఇట్లా కొడతా ఉంటారనమాట, క్లాక్ టక్ 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 అని, దాన్ని క్లాకింగ్ సౌండ్ అంటారనమాట. టు బీ డిప్రైవ్డ్ ఆఫ్ ఏ క్లోజ్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్ త్రూ దేర్ డెత్ అంటే టు బీ బిరీవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. టు మేక్ సమ్ వన్ ఫీల్ కంప్లీట్లీ బ్యాఫిల్డ్ అంటే టు పర్ప్లెక్స్ అంటే కన్ఫ్యూజన్ అని చెప్పి ఒకరిని కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పెట్టడం అనమాట. ఏ రీజన్ ఆఫ్ ఇంజూర్డ్ టిష్యూ ఆర్ స్కిన్ ఇన్ విచ్ బ్లడ్ క్యాపిలరీస్ హ్యావ్ బీన్ రప్చర్డ్ అంటే కన్ఫ్యూజన్ అంటారనమాట. ఎక్కడైనా తగిలిందనుకో మనకి ఇక్కడ మెదడుకి మొత్తం బ్లడ్ టిష్యూస్ అన్నీ ఏమవుతాయి, బ్రూజ్ గుళ్ళ వచ్చి మొత్తం అంతా ఇది అవుతుంది అనమాట, కన్ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. అన్ ఈవెంట్ సర్వింగ్ యాజ్ అన్ ఇంట్రడక్షన్ టు సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ప్రెల్యూడ్ అనమాట. సో ఇదేంటంటే ఇది ఒక ఈవెంట్ అనమాట. ఇంట్రొడక్షన్ టు సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ ప్రెల్యూడ్ అని చెప్పి ముందు జరిగిన ఈవెంట్ అనమాట. ద కంక్లూజన్ దట్ కెన్ బి డ్రాన్ ఫర్ సంథింగ్ ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ అంటే ఇంప్లికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అవుట్లైన్ రిప్రజెంటింగ్ ఆర్ బౌండింగ్ ద షేప్ ఆర్ ఫార్మ్ ఆఫ్ సంథింగ్ అంటే కంటోర్ లైన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ఒక బౌండరీ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. మ్యాప్లో చాలా కంటోర్ లైన్స్ మనం చూడొచ్చు. సమ్ వన్ హూ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ క్వైట్ అండ్ లేదా శాంతం చేయడానికి కష్టం అంట వాడిని, ఇంప్లేకబుల్ అనమాట, వాడిని చేయలేవరా వాడు అసాధ్యుడు అని. రెగ్యులర్ యూజర్ ఆఫ్ ప్లేస్ ఆర్ రెస్టారెంట్ అంటే క్లయింటెలి అని చెప్పి చెప్పుకోవచ్చు. వన్ హూ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు అనదర్ అంటే ప్రోజిలైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి ఇప్పుడు మారిపోతుంటాడనమాట. ఇంటర్వెల్ బిట్వీన్ టూ ఈవెంట్స్ ఏమంటారంటే ఇంటర్లూడ్ అని చెప్పుకోవచ్చు. ఒక పర్సన్కి పర్ఫెక్ట్గా పెక్యులర్గా ఒకే హ్యాబిట్ ఉంటుందన్నమాట, అది ఒక ట్రైట్ అనమాట. అండ్ ఎనిమల్ దట్ లివ్స్ బై ప్రేయింగ్ ఆన్ అదర్ ఎనిమల్స్ అంటే వేరే అనిమల్స్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. మనం కూడా వేరే అనిమల్స్ మీద బ్రతుకుతూ ఉంటాం కాబట్టి మనం కూడా వన్ టైప్ ఆఫ్ పారాసైట్ లేదా ప్రెడేటర్ అని చెప్పుకోవచ్చు. థింగ్ దట్ కెన్ బి ఫెల్ట్ ఆర్ టచ్డ్ అంటే పాల్పబుల్, దాన్ని మనం టచ్ చేస్తాం. హార్డ్ వర్కింగ్ అండ్ డెలిజెంట్ అంటే సెడ్యూలర్స్ అనమాట. మనమంతా హార్డ్ వర్కింగ్ అండ్ డెలిజెంట్గా ఉంటేనే సక్సెస్ సాధించగలుగుతాం. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సిఫాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. షైన్ విత్ ఎ బ్రైట్ బట్ బ్రీఫ్ ఆర్ ఇర్రెగ్యులర్ లైట్స్ అంటే మామూలుగా లైట్ అనేది టార్చ్ ఇట్లా ఫ్లిక్కర్ అవుతుందన్నమాట, ఒకసారి ఎక్కువ లైటింగ్ ఇంకొకసారి తక్కువ లైటింగ్ అనమాట. సో నౌ వీఆర్ ఇన్ ఎ 4th పేజ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్
దీని తర్వాత మనము క్లోజ్ చేసి నెక్స్ట్ మనం ఫర్దర్ దేనికి వస్తాము, వెల్కమ్ టు దేనికి ఇడియమ్స్కి వచ్చేస్తాం అనమాట. సో లెట్ us స్టార్ట్ అండ్ ఫినిష్. ఇంతవరకు జరిగింది 3 pages కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 4th ఫైనల్ పేజ్ 4 columns. ఓపిక్గా ఉండండి. దిస్ మే గో 1.5 hour వీడియో, నో ప్రాబ్లం. మీరు నిదానంగానే చూడడానికి ట్రై చేయండి. ప్రపోజిషన్ మేడ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ రీజనింగ్ వితౌట్ ద అజంప్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూత్ అంటే మనము ఆలోచించడం అనమాట, ఇలా జరుగుతుంది అనేది ఒక హైపోథెసిస్ అనమాట. ఏదన్నా ఒక పన్నాగం ఒక ప్లాన్ వేయడం అనమాట, ఇలా జరగచ్చు. వన్ హూ టెన్స్ టు ప్యాటర్నైజ్, రీబఫ్ ఆర్ ఇగ్నోర్ పీపుల్ రిగార్డింగ్ యాజ్ సోషల్ ఇన్ఫీరియర్స్ అండ్ ఇమిటేట్స్ అడ్మైర్ పీపుల్ రిగార్డెడ్ యాజ్ సోషల్ సుపీరియర్స్. స్నాబింగ్ అంటారనమాట. ఎవరైతే ఈ విధంగా ప్యాటర్నైజ్, రీబఫ్ ఆర్ ఇగ్నోరింగ్ పీపుల్ అనమాట, వాళ్ళని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని చెప్పి ఈ విధంగా రేసిజం టైప్లో దాన్ని స్నాబింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బేర్ మినిమమ్ నీడెడ్ ఫర్ సర్వైవల్ అంటే సబ్సిస్టాన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మినిమం ఖచ్చితంగా అవసరము అని చెప్పి. నెక్స్ట్ ఏ రైటింగ్ ఆర్ ఎ స్పీచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సమ్ వన్ హూ హ్యాస్ డైడ్ అంటే యోలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక రైటింగ్ లేదా స్పీచ్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏ పర్సన్ హూ రీపేర్స్ బ్రోకెన్ విండో గ్లాస్ అంటే గ్లేజియర్గా మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఇంట్లోకి వస్తాడో కార్పెంటర్, ఆయన విండో గ్లాస్ని రెక్టిఫై చేస్తాడనమాట. నెక్స్ట్ ఈ మెథడ్ ఆఫ్ బాయిలింగ్ బ్రీఫ్లీ టు కుక్ ఫౌండ్ స్లైట్లీ అంటే పార్ బాయిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు, నిదానంగా బుక్ కుక్ చేయడం అనమాట. ఎక్స్పర్గేట్ అంటే టు రిమూవ్ అన్ అబ్జెక్టబుల్ పార్ట్ ఫ్రమ్ ఏ బుక్, ఒక పుస్తకం నుంచి రిమూవ్ చేయడం అనమాట, ఎక్స్పర్గేట్ అని చెప్పుకోవచ్చు. హోల్ ఎక్స్కవేటెడ్ బై అన్ అనిమల్ అంటే ఈ విధంగా కుందేలు హోల్ చేస్తుంది కదా, దాన్ని బర్రో అంటారనమాట. ఏ బుక్ విచ్ హోల్డ్ సెవరల్ వర్క్స్ ఆఫ్ వన్ ఆథర్ అంటే ఆంథాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీంట్లో సెవరల్ వర్క్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఫ్యూసిలేడ్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్డ్ అట్ ద సేమ్ టైం అనమాట, ఒక్కసారిగా ఫైర్ చేస్తూ ఉంటారనమాట బర్స్ట్ మోడ్లో. ఏ పార్ట్ ఆఫ్ స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కర్టన్ అంటే ఇప్పుడు మన కర్టన్ ఉంటుంది, కర్టన్ ముందు ఒక స్టేజ్ ఉంటుంది అనమాట, దాన్ని మనము ప్రొసీనియం అంటారు. మనం నిలబడుకొని ఉంటాము, ఇట్లా మైక్ ఇట్లా ఉంటుంది, ఒక చిన్న వుడెన్ టేబుల్ ఉంటుంది, దాన్ని రోస్ట్రమ్ అంటారు అనమాట. ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ని ఏమంటారంటే కొనండ్రమ్ అని చెప్పుకోవచ్చు. వన్ హూ డెలిబరేట్లీ డ్యామేజెస్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీని ఇంటెన్షనలీ డ్యామేజ్ చేయడాన్ని వ్యాండలిజం అంటారు అనమాట. వన్ హూ ఈజ్ ఆల్వేస్ డౌటింగ్ అంటే ఎప్పుడు చూసినా మిగతా వాళ్ళని డౌట్ పడుతూ ఉంటాడు, సెప్టిక్ పర్సనాలిటీ అనమాట వాడు. ఈ కలెక్షన్ ఆఫ్ స్లేవ్స్ అంటే ఇప్పుడు కేజీఎఫ్ మూవీలో అందరూ గులాముల స్లేవ్స్ ఉంటారనమాట, కాఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థాట్ఫుల్ అండ్ సాడ్ అంటే చాలా బాధాకరము, ఆలోచించదగ్గది అంటే పెన్సివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ స్పీచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ అంటే ఒకరిని పొగుడుతూ రాసే ఒక స్పీచ్ని ఏమంటారంటే యూలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మనము ఒకరి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ లుకింగ్ టైర్డ్ అండ్ అన్హ్యాపీ అంటే అలసిపోయి బాగలేకోకుండా ఉండడం, హగాడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. జిమిక్ అంటే అన్యూజువల్ అమ్యూజింగ్ థింగ్ whose only purpose is to attract attention which has little or no value, పైన పటారము లోన లోటారం అంటారు, దాన్ని జిమ్మిక్ అనమాట. క్యాట్ ఫ్యామిలీ, క్యాట్స్ కానీ టైగర్స్ కానీ లయన్స్ కానీ ఇవన్నీ ఫెలైన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. కన్నింగ్ ఆర్ డిస్హానెస్ట్ అంటే డీవియస్ అనమాట, దొంగగా కన్నింగ్గా ఆలోచించడము, కుటిల పద్ధతులు అనమాట. అబాండనింగ్ వన్స్ రిలీజియన్ ప్రిన్సిపల్స్, పాలిటిక్ ఏ పార్టీ అంటే అపోస్టాసీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము ఒక నమ్మకాన్ని, రిలీజియస్ బిలీఫ్ కానీ ఒక పార్టీని కానీ వదిలేయడం అనమాట, అపోస్టాసీ అని చెప్పి చెప్పుకోవచ్చు. క్లవర్ అట్ ఫైండింగ్ న్యూ ఆర్ సింపుల్ సొల్యూషన్ ఫర్ కంపెల్ ప్రాబ్లమ్స్, చాలా ఇంపార్టెంట్. నా అకాడమీ పేరేంటి, ఇంజీనియస్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. సో ఇంజీనియస్ అంటే ఏంటి, క్లవర్ అట్ ఫైండింగ్ న్యూ ఆర్ సింపుల్ సొల్యూషన్ ఫర్ కంపెల్ ప్రాబ్లమ్. చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఈ విధంగా క్లవర్గా ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఆబ్వియస్లీ నేను చేస్తా అంటే కంటెంట్ అంతా ఇప్పుడు మీకు ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ మీనింగ్ ఏంది అర్థమై ఉంటుంది. ఐ హోప్ మీరు ఈ వీడియో వినింటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇంజనీర్స్ అని పెట్టి టైప్ చేయండి. పోయమ్ ఇన్ షార్ట్ స్టాంజాస్ నరేటింగ్ ఏ పాపులర్ స్టోరీ అంటే బ్యాలెడ్ అంటారనమాట. ఎలాంటి పోయమో షార్ట్ స్టాంజాస్లో చెప్పింటారనమాట. డిజైన్ మేడ్ బై పుట్టింగ్ టుగెదర్ కలర్డ్ పీసెస్ ఆఫ్ గ్లాస్ ఆర్ స్టోన్స్ అంటే మొజాయిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వైల్డ్ ఇమాజినేషన్ అంటే గ్రేట్ ఇమాజినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట, విమ్ అని చెప్పుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ ఫీలింగ్ అంటే అపాథీ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఫీలింగ్స్ లేవంట. ద బెడూయిన్
అరబ్స్ ఆర్ ఫిక్స్డ్ ఆఫ్ నో ఫిక్స్డ్ అబోర్డ్ అంటే వ్యాగబాండ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్లేస్లో ఉండరనమాట, తిరుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడ లూట్ చేస్తా. ఏ షార్ట్ ట్రిప్ ఆర్ ఎక్స్కర్షన్ అంటే జాంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్తారు, ఒక గంట ఉంటారు, తినేస్తారు, వెళ్ళిపోతారు అనమాట, జాంట్. ఏ స్పీకర్స్ ప్లాట్ఫామ్ అంటే ఎక్కడైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఆ ఏరియా ప్లాట్ఫామ్ అని చూసారా, అంటే కింద పోడియం అని చెప్పుకోవచ్చు. ఏ సప్లిమెంట్ టు ఏ విల్ అంటే కార్డిసిల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సప్లిమెంట్ అనమాట. ఎస్టిమేషన్ ఆఫ్ ఎ థింగ్స్ వర్త్ అంటే అప్రైజల్గా గుర్తుంచుకోండి. టు ఫ్రీ కంప్లీట్లీ ఫ్రమ్ బ్లేమ్ అంటే ఎగ్జోనరేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకరిని విధంగా ఫ్రీ చేయడం కంప్లీట్లీ బ్లేమ్ నుంచి. లైక్లీ టు అరౌజ్ ఎన్వి అంటే ఎన్వయబుల్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఎన్ ఏప్ ఆర్ మంకీ అంటే సిమియన్ అని చెప్పుకోవాలి, కోతిలాగా అనమాట. ఏ షార్ట్ స్టోరీ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే అనెక్డోట్ అనమాట. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పడాన్ని మధ్య మధ్యలో నేను కొన్ని అనెక్డోట్స్ చెప్తూ ఉంటానన్నమాట, అంటే నా సిచ్యువేషన్ తగ్గట్టుగా. ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఎ స్కూల్ ఆర్ కాలేజ్ యూనివర్సిటీ అంటే అల్యూమినస్ అంటారనమాట. అంటే ఏదన్నా ఒక స్కూల్లో కానీ ఐఎమ్ ద అల్యూమినస్ ఆఫ్ ఎస్ఏవి జూనియర్ కాలేజ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ బుక్ ఆఫ్ రైటింగ్ అంటే ఎగ్జాప్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక పుస్తకం నుంచి ఒక మెయిన్ కంటెంట్ తివ్వడం అనమాట. స్మగ్లీ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటే కాంప్లసెంట్గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హ్యావింగ్ టు డూ విత్ ఆర్టిస్టిక్ బ్యూటీ అంటే యాస్థెటిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ పర్సన్ హూ డజంట్ థింక్ ఆర్ బిహేవ్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ అంటే బట్ హ్యాస్ ఇండిపెండెంట్ అన్యూజువల్ ఒపీనియన్స్ అనమాట. తన్ని మనీ మ్యావరిక్ అని చెప్పుకోవచ్చు. అండర్ గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ ఆర్ అదర్ ప్రొవిజన్స్ అంటే సెల్ ఆర్ జైల్ అని మనం తెలుసుకోవచ్చు. స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ లేదా డిస్మే కాజింగ్ మెంటల్ కన్ఫ్యూజన్ అంటే కన్స్టర్నేషన్గా గుర్తుంచుకోండి. ఒక యాంగ్జైటీ, డిస్మే, ఒక కాజింగ్ మెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. వెరీ డెలికేట్ అండ్ బ్యూటిఫుల్ అంటే చాలా ఎక్స్క్విజిటివ్ అనమాట, చాలా బాగుంది, డెలికేట్గా మరి బ్యూటిఫుల్గా ఉందన్నమాట. లోటస్ ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి ఎక్స్క్విజైట్ అనమాట, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫింగర్ పోస్ట్ అంటే నేను చెప్పాను, డైరెక్షన్ ముందు వెళ్ళేటప్పుడు మనకు డైరెక్షన్ ఇలా ఉంటుందన్నమాట, ఇట్లా వెళ్ళాలా అని, దాన్ని మనం ఫింగర్ పోస్ట్. వన్ ఇండిఫరెంట్ టు ఆర్ట్ అండ్ లిటరేచర్ అంటే వాడికి ఆర్ట్ అండ్ లిటరేచర్ అంటే ఇష్టం ఉండదంట. ఇండిఫరెంట్ అంటే వాడికి అసలు ఇష్టం ఉండదు, ఫిలిస్టైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓపెన్ టు ఇంజూరీ ఆర్ క్రిటిసిజం అంటే వల్నరబుల్ సిచ్యువేషన్, ఒకరిని బలి తిట్టడం అనమాట. స్టడీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లీగల్ పనిష్మెంట్ అండ్ ప్రిజన్ మేనేజ్మెంట్ అంటే పెనాలజీ అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఒక ప్రాబ్లమ్స్ కానీ ఒక లీగల్ పనిష్మెంట్ కానీ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని ఫినాలజీ అంటారన్నమాట. ఏ పర్సన్ కన్సర్న్ విత్ ప్రాక్టికల్ రిజల్ట్స్ అండ్ వాల్యూస్ అంటే ప్రాగ్మాటిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా అంటే ప్రాక్టికల్ రిజల్ట్స్ వాల్యూస్ అని మనం చూడొచ్చు అనమాట, ప్రాగ్మాటిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ షార్ట్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అంటే ఒక అనెక్డోట్గా మనం తెలుసుకోవాలి. పర్టైనింగ్ టు ఆర్ ద నేచర్ ఆఫ్ అన్రియల్ అంటారనమాట. అది చూసేకి అంత రియల్గా ఉంటుంది అనమాట, కిమెరికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ జియోమెట్రికల్ ఫిగర్ విత్ 8 సైడ్స్ అంటే ఆక్టాగాన్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట, 8 సైడ్స్ ఉంటాయన్నమాట. సో టు అఫీషియల్లీ టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ అవే టు సీజ్ అంటే కాన్ఫిస్కేట్ అనమాట. సో ప్రైవేట్ ప్రాపర్టీని ఏం చేయడము, హడప్లేనా అంటే అంటే తీసేసుకోవడం అనమాట. కాన్ఫిస్కేట్, గవర్నమెంట్ ఏం చేస్తుంది, నేషనల్ హైవేస్కి అని చెప్పి కాన్ఫిస్కేట్ చేస్తుంది అనమాట రోడ్స్. ఎక్సెసివ్లీ ఎంతూజియాస్టిక్ ఆఫ్ అండ్ అన్రీజనబ్లీ అబౌట్ సంథింగ్ అంటే ఫానటికల్గా మనం తెలుసుకోవాలి. అండ్ అనిమల్ స్టోరీ విత్ ఎ మోరల్ అంటే ఫ్యాబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. బాడీ ఆఫ్ సింగర్స్ అంటే కాయర్ అంటారనమాట. నాట్ టు బీ మూవ్డ్ బై ఎంట్రీటీ అంటే క్విబుల్ అని చెప్పుకోవచ్చు. పార్ట్స్ ఆఫ్ ఎ కంట్రీ బిహైండ్ ద కోస్ట్ ఆర్ ఎ రివర్ బ్యాంక్ అంటే హింటర్లాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ప్రాసెస్ బై విచ్ ఎ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ స్పెండ్స్ అంటే, సో ఇదేంటంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్, ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ స్పెండ్స్ రిటర్న్స్, వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించడాన్ని ఏమంటారు, ఇది మనము వన్ టైప్ ఆఫ్ రిట్రెంచ్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రిట్రెంచ్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది, నో ప్రాబ్లం, తగ్గించడం అనమాట ఏదన్నా. లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఎ వెరీ షార్ట్ వైల్ అంటే ఎఫెమెరల్ అంటే ఒక చిన్న డ్యూరేషన్కి మాత్రమే ఉంటుంది అనమాట. కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఫామ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారనమాట, పూర్తిగా మారిపోయాడు అని చెప్పి. సంథింగ్ కెప్ట్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఒక రిమైండర్గా, సావనీర్గా మనం గుర్తుంచుకోవాలి. అండ్ అండర్ హ్యాండ్ డివైజ్ రిసార్టెడ్ టు
ఇన్ ఆర్డర్ టు జస్టిఫై మిస్కండక్ట్ అంటే సబ్టర్ఫ్యూజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ అంటే ఇన్ఎఫాబుల్ అంటే వాళ్ళని డిస్క్రైబ్ చేయలేమంట. ఎంటౌన్మెంట్ అంటే డీటైనింగ్ అండ్ కన్ఫైనింగ్ సమ్వన్ అనమాట. ఒకరిని ఈ విధంగా హోల్డ్లో పెట్టడం, ఇక్కడే ఉండి ఎక్కడికి పోదు, నువ్వు మా ముందరే ఉండు, లేకుండా నువ్వు సూసైడ్ చేసుకుంటావు, నువ్వు ఇలాంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి అని చెప్పచ్చు అనమాట. సపోయినా అంటే ఇట్స్ ఒక ఆర్డర్ అనమాట, రిక్వైరింగ్ ఏ పర్సన్ టు అటెండ్ ఏ కోర్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది, మీరు వచ్చి అటెండ్ కావాలా అని. సడన్ అండ్ వైలెంట్ చేంజ్ అంటే క్యాటక్లిజం అని చెప్పి చెప్పుకోవచ్చు. దీంట్లో మనం ఒక వైలెంట్ చేంజ్ అనేది చూడొచ్చు అనమాట. గివ్ ఆఫ్ బబుల్ ఆఫ్ గ్యాస్ అంటే ఎఫర్వెస్సీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది బబుల్ ఆఫ్ గ్యాస్ తోటి మనం చూడొచ్చు అనమాట. స్టిల్ ఎగ్జిస్టింగ్ అండ్ నోన్ అంటే ఎక్స్టాంట్ అనమాట. ఇది ఇంకా ఉంది, అందరికీ తెలుసు ఇది అని చెప్పి ఎక్స్టాంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వన్ హూ హైడ్స్ అవే ఆన్ ఎ షిప్ టు ఆబ్టైన్ ఎ ఫ్రీ ప్యాసేజ్ అంటే టికెట్ లేకుండా దొంగగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో స్టో అవే అనమాట. క్లూజ్ అవైలబుల్ అట్ ఎ సీన్ అంటే సర్కమ్స్టాన్షియల్గా మనం తెలుసుకోవాలి. ఎక్కడైతే సీన్లో మనం ఈ విధంగా క్లూస్ చూస్తాము. అన్ ఎమాల్యుమెంట్ ఓవర్ అండ్ అబోవ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ శాలరీ అంటే పర్క్విజైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటిది ఎమాల్యుమెంట్ అంటే ఓవర్ అండ్ అబోవ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ శాలరీ. పర్సన్ హూ ఇన్సిస్ట్స్ ఆన్ అడరెన్స్ టు ఫార్మల్ రూల్స్ ఆర్ లిటరరీ మీనింగ్ అంటే పెడగోజీ అంటారు అనమాట. పెడగోగ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న రూల్స్, ఆండ్రగోజీ అంటే అడల్ట్స్ కోసము, పెడగోగ్ అంటే ఈ విధంగా చిన్నపిల్లల కోసం అని చెప్పి ఒక రూల్స్ అనేది మనము పెట్టింటాం అనమాట. ద యాక్షన్ ఆఫ్ లుకింగ్ విత్ ఆర్ ఇంటూ వన్స్ ఓన్ మైండ్, ఒకసారి మనల్ని ఆలోచించడం, ఇంట్రాస్పెక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మెమరబుల్ రికలెక్షన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వన్స్ లైఫ్ అంటే మెమోరీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద మౌన్ఫుల్ సాంగ్ ఫర్ ద డెడ్ అంటే చనిపోయిన తర్వాత పాడే పాటని డర్స్ అంటారనమాట. డెడ్ స్కిన్ స్లాగ్ అంటారు. మనము చేప ఏదైతే డెడ్ స్కిన్ వదులుతుంది కదా దాన్ని. ఎవరైతే 60 నుంచి 69 ఇయర్స్ మధ్యలో ఉంటారో సెక్సాజినేరియన్ అంటారు. అట్లే ఆక్టాజినేరియన్, నొనాజినేరియన్ అని చెప్పి 80, 90 అని చెప్పుకోవచ్చు అనమాట. బంప్కిన్ అంటే ఎవరైతే హ్యూమన్ నేచరు ఈజ్ ఎసెన్షియలీ ఈవిల్ అని చెప్పి అంటే చాలా అంటే చెడ్డదని చెప్పి చెప్తుంటారు అనమాట. బంప్కిన్ పర్సనాలిటీ అనమాట. టు ఆటమ్ ఫర్ వన్స్ సిన్స్ అంటే ఎక్స్పియేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకరి యొక్క పాపాల గురించి ఈ విధంగా చెప్పడము ఎక్స్పియేట్. వాక్ ఇన్ ఎ వెయిన్ సెల్ఫ్ ఇంపార్టెంట్ వే అంటే స్ట్రట్ అంట. సో నాదే ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఈ విధంగా నడుస్తూ ఉంటాడు అనమాట, స్ట్రట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ విధంగా లేడీస్ క్యాప్స్ అమ్ముతూ ఉంటారో ఆ సెల్లర్స్ని ఏమంటారంటే మిల్లెనర్ అంటారు అనమాట. మిల్లెనర్ అంటే ఆడపిల్లల క్యాప్ అమ్ముతూ ఉంటాడనమాట. ఈ కామన్ ప్లేస్ రిమార్క్ ఏదంటే ప్లాటిట్యూడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ ఉమెన్ ఆఫ్ ల్యాక్స్ మోరల్ అంటే హాస్టెస్, ఎవరైతే ల్యాక్స్ మోరల్ ఉంటుందో ఆమెని హాస్టెస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ అంటే మాస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది, డ్రామా. రిడిక్యులస్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అంటే మ్యాలాప్రోపిజం, వర్డ్స్ని ఎట్లంటే అట్లా వాడుతూ అంటారు అనమాట. సో అది ఒక రిడిక్యులస్ యూజ్ అనమాట. మ్యాలాప్రోపిజం. అండ్ ఎక్స్ట్రీమ్లీ డీప్ క్రాక్ ఆర్ ఓపెనింగ్ ఇన్ ద గ్రౌండ్ అంటే చాజమ్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ మనము ఆ విధంగా ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 3 కాలమ్స్ ఒక్కసారిగా మీరు చూసుకోండి, నాకు తెలిసి ఇది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఏ స్టోరీ ఇన్ విచ్ ఐడియాస్ ఆర్ సింబలైజ్డ్ యాజ్ పీపుల్ అంటే చాజమ్ అంటారనమాట. సో దాంట్లో అలాంటి ఐడియాస్ ఉంటాయి ఓ స్టోరీలో. ఏ పర్సన్ హూ లివ్స్ అలోన్ అండ్ అవాయిడ్స్ అదర్ పీపుల్ అంటే రిక్లూజ్ అంటారు. సో వాడు వేరే వాళ్ళతో ఉండడు, ఒకడే ఉండడానికి ఇష్టపడతాడనమాట. డీవియేషన్ ఆర్ డిపార్చర్ ఫ్రమ్ ద కామన్ రూల్ ఆర్ స్టాండర్డ్ అంటే అనామలీ అంటారనమాట. ఎలాంటి డీవియేషన్ డిపార్చర్ ఉంటుంది, అది అనామలీ. ఎల్డర్లీ ఉమెన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఏ గర్ల్ ఆన్ సోషల్ అకేషన్స్ అంటే చాపరన్ అని చెప్పి చెప్పుకోవచ్చు, పెద్ద ఆమె. సో ఒక ఆడపిల్లలకి ఇన్ఛార్జ్గా ఉంటుంది, చాపరన్ అంటారు అనమాట. టు సెటిల్ పీపుల్ ఆఫ్టర్ డిజాస్టర్స్ అంటే రిట్రిబ్యూషన్ అనమాట. ఒక్కసారి ఏదన్నా డిజాస్టర్ జరుగుతుంది, అప్పుడు వాళ్ళకి ఫిమైన్ వస్తుంది అనమాట, అకాలం వస్తుంది, వాళ్ళని సెటిల్ చేయాలంటే రిట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు. ద పర్సన్ హూజ్ వైఫ్ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు హిమ్ అంటే కొకోల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆమె అతనితోటి నమ్మకంగా లేదనమాట. షీ హ్యాస్ గాట్ ఎ కుకోల్డ్ పర్సనాలిటీ. నెక్స్ట్ హ్యావింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఎనీథింగ్ అంటే కార్పోరియల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది మనం చూడొచ్చు. ద ఫస్ట్ హెడ్ షేవ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు మొట్టమొదట ముండన్ అంటారు కదా, అంటే గుండు
తీర్చాడు ఫస్ట్ టైం టాన్జర్ అని చెప్పుకోవచ్చు అనమాట. మ్యాసోచిస్ట్ అంటే వన్ హూ ఫీల్స్ ప్లెజర్ బై ఇన్ఫ్లిక్టింగ్ పెయిన్స్ టు వన్ సెల్ఫ్ అంటే మ్యాసోచిస్ట్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. డీకన్స్ట్రక్షన్ అంటే ఎ థియరీ దట్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ టెక్స్ట్ టు హ్యావ్ వన్ ఫిక్స్డ్ మీనింగ్ అండ్ ఎంఫసైజెస్ ద రోల్ ఆఫ్ ద రీడర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీనింగ్ అంటే డీకన్స్ట్రక్షన్గా తెలుసుకోవాలి. ద యాక్ట్ ఆఫ్ స్టీలింగ్ ద రిటర్న్ టెక్స్ట్ ఆఫ్ సంబడి ఎల్స్ అంటే ప్లాగియరిజంగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఒకరి యొక్క టెక్స్ట్ని మనం దొంగతనం చేసి మనం రాయడం అనమాట మన చేతిలో, ప్లాగియరిజం. ఏ పర్సన్ ఫ్రమ్ ఏ లో సోషల్ ర్యాంక్ హూ హ్యాజ్ సడన్లీ బికమ్ రిచ్ అంటే పార్వెన్యూగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఫ్రమ్ ఏ లో సోషల్ ర్యాంక్ అనేది మనం చూడొచ్చు. అతను ఒక్కసారిగా రిచ్ అయిపోతాడనమాట, లాటరీ తగలడం, పార్వెను. అండ్ అన్ ఇంపార్టెంట్ వర్డ్ యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్ అంటే పారాంథసిస్గా మనం తెలుసుకోవచ్చు. సో దాన్ని ఈ విధంగా ఓ సెంటెన్స్లో మనం వాడుతుంటామన్నమాట, ఒక ఇంపార్టెంట్ లేని వర్డ్ని. నెక్స్ట్ ఏ ఉమెన్ హూ హ్యాస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సమ్వేర్ అల్యూమ్నా. అల్యూమ్ని అంటే మగపిల్లాడిని అంటారు, అల్యూమ్నా అనేది ఆడపిల్లని అంటారు అనమాట. అంటే ఒక స్టూడెంట్ అనమాట ఒక కాలేజీకి. ద యాక్ట్ ఆఫ్ రీడింగ్ సంథింగ్ వెరీ క్లోజ్లీ అంటే పర్యూజ్ అని చెప్పుకోవచ్చు. దాన్ని మనం క్లోజ్గా చదవడం అనమాట. ఇన్ఎఫాబుల్ అంటే దట్ విచ్ కాంట్ బి స్పోకెన్, అసలు మనము దాన్ని మాట్లాడలేమన్నమాట, చాలా కష్టంగా ఉంటుంది. ఒగ్జోరియస్ అంటే వన్ హూ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఉమెన్, ఒగ్జోరియస్ అంటారు. హిపోక్రైట్ అంటే వన్ హూ ప్రిటెండ్స్ టు బీ సంబడి, ఇంపోస్టర్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. వాడు అలాంటి క్యారెక్టర్ కాదు కానీ అలా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. ఇన్కోయట్ అంటే దట్ విచ్ ఈజ్ రూడిమెంటరీగా మనం గుర్తుంచుకోవాలి. ఏ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఫైర్ టు బిల్డింగ్ అంటే ఆర్జనిస్ట్ అని చెప్తారనమాట, ఎవరైతే ఆ బిల్డింగ్కి ఫైర్ చేస్తారనమాట. ద బరియల్ ఆఫ్ ఎ కార్ప్స్ అంటే ఇంటర్న్మెంట్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఒక డెడ్ బాడీ యొక్క బరియల్ గురించి. దట్ విచ్ కెనాట్ బి ఎఫేస్డ్ అంటే ఇండెలిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంప్రొవిడెంట్ అంటే వన్ హూ ఈజ్ టూ కేర్లెస్ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ అంటే ఇంప్రొవిడెంట్గా మనం గుర్తుంచుకోవాలి. టు ఫ్రీ సమ్ వన్ ఫ్రమ్ ఆల్ బ్లేమ్స్ అంటే ఎగ్జోనరేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనము అనెక్రోనిస్టిక్ అంటే సెట్ ఇన్ రాంగ్ టైమ్ ఆర్ పీరియడ్ అంటే అనెక్రోనిస్టిక్గా చెప్పుకోవచ్చు. మేకర్ ఆఫ్ క్యాస్క్స్ ఆర్ బ్యారల్ అంటే కూపర్ అంటారనమాట. డైవర్ట్ మనీ ఫ్రాడ్యులెంట్ టు వన్స్ ఓన్ యూజ్ అంటే ఎంబీల్ అంటారనమాట. కాన్వాలజెంట్ అంటే వన్ హూ ఈజ్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్, అంటే ఎవరైతే అంటే బాగలేకుండా పోతుందో సో రికవర్ అవుతూ ఉంటాడనమాట, కాన్వాలజెంట్ అంటారు. కన్వర్జెంట్ అంటే ఫెమిలియర్ విత్ ఆర్ నాలెడ్జబుల్ అబౌట్ సంథింగ్, కన్వర్జెంట్ అనమాట. అంటే ఫెమిలియర్గా ఉండడము, నాలెడ్జబుల్గా ఉండడము, వాడికి అన్నీ తెలుసు అని చెప్పి. హీఈస్ బ్లడీ కాన్వర్జెంట్, అన్నీ తెలుసు వాడికి. రిట్రీవర్ అంటే ఏ పర్సన్ హూ రిట్రీవ్ సంథింగ్, ఎవరైతే రిట్రీవ్ చేస్తాడో. ఏ షార్ట్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అంటే అనెక్డోట్ అంటారనమాట, ఒక పర్సనల్ అకౌంట్ స్టేట్మెంట్ అనమాట. వన్ హూ డిజర్ట్స్ హిజ్ రిలీజియన్ అంటే వాళ్ళ యొక్క రిలీజియన్ని వదిలేయడాన్ని అపోస్టేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. షోయింగ్ ఎ డిస్లైక్ ఆఫ్ ఎనీథింగ్ ఇంప్రాపర్ అంటే ప్రిమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. టు రిమూవ్ ఆల్ అబ్జెక్షనబుల్ మ్యాటర్ అంటే ఎక్స్పర్గేట్ అని చెప్పుకోవచ్చు. రిట్రీవర్ అంటే పర్సన్ హూ రిట్రీవ్ సంథింగ్, అతను దాన్ని రిట్రీవ్ అంటే మళ్ళీ వెలికి తీయడం అనమాట. ఏ షార్ట్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అంటే ఇట్స్ అనెక్డోట్, ఆల్రెడీ చెప్పాను. వన్ హూ డిజైర్స్ హిజ్ రిలీజియన్ అంటే అపోస్టేట్ అని చెప్పుకోవచ్చు. సో తన యొక్క రిలీజియన్ని వదిలేయడం అనమాట. షోయింగ్ డిస్లైక్ ఆఫ్ ఎనీథింగ్ ఇంప్రాపర్ అంటే మనకి ఇంట్రెస్ట్ లేకోకుండా చూపించడం అనమాట, ప్రిమ్ అంటారు. ఇప్పుడు చూడండి మనం ఇన్ని డిస్కస్ చేసుకున్నాం కదా, కొన్ని మధ్యలో రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు కొన్ని నేను ఎలిమినేట్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే అంత క్లారిటీగా ఎలిమినేట్ చేయాలంటే 3-4 చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఐఎమ్ వెరీ సారీ, కొన్ని ఒక 15-20 రిపీట్ అయి ఉండొచ్చు. హీవ్ అంటే ఎక్స్పర్గేట్ అంటే టు రిమూవ్ ఆల్ ఆబ్జెక్షనబుల్ మ్యాటర్, ఎక్స్పర్గేట్ అని చెప్పుకోవచ్చు. హీవ్ అంటే ఇట్లా లాగడం అనమాట. ఓకే. ష్రింప్ అంటే స్మాల్ ఫిజికల్ వీక్ పర్సన్, ష్రింప్ పర్సనాలిటీ అంటారనమాట. రంట్ అంటే స్మాల్ పిగ్ ఆర్ అదర్ అనిమల్ ఎస్పెషల్లీ ద స్మాలెస్ట్ ఇన్ ఏ లిటర్ అనమాట, చిన్నగా అది షిట్ చేస్తుంది అనమాట. ఇరుడిషన్ అంటే ద క్వాలిటీ ఆఫ్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ నాలెడ్జ్ ఆర్ లర్నింగ్. ఇప్పుడు ఇరుడిషన్గా మనం తెలుసుకోవచ్చు. సో ఒక గ్రేట్ నాలెడ్జ్ అనేది చూపిస్తూ ఉంటారు. రెండిషన్ అంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ డ్రామాటిక్ రోల్ అనమాట, అది మనం చూడవచ్చు అనమాట. రెండిషన్. ప్రొలిఫరేట్ అంటే టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ నెంబర్ అనమాట, మల్టిప్లై కావడం. డిస్మే అంటే కన్సర్న్ అండ్ డిస్ట్రెస్ కాజింగ్
బై సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. స్కేల్డింగ్ అంటే కాజింగ్ ఏ బర్నింగ్ సెన్సేషన్ లైక్ దాట్ ఆఫ్ హాట్ లిక్విడ్ ఆన్ ద స్కిన్, దాన్ని మనము స్కేల్డింగ్గా చెప్పుకోవచ్చు అనమాట. వెరీ హాట్ మరియు బర్నింగ్ అనమాట. కాంగ్లోమిరేట్ అంటే ఏ థింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ పార్ట్స్ ఆర్ ఐటమ్స్ దట్ ఆర్ గ్రూప్ టుగెదర్ అంటే కాంగ్లోమిరేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంబార్గో అంటే అఫీషియల్గా బ్యాన్ చేయడము ఆన్ ట్రేడ్ అండ్ అదర్ కమర్షియల్ యాక్టివిటీ. స్విండల్ అంటే డిసెప్షన్ టు డిప్రీవ్ ఆఫ్ మనీ ఆర్ పొసెషన్ అని చెప్పుకోవచ్చు. అది ఒకరిని మోసం చేయడము, దాని ఆపోజిట్ స్విండిల్కి హానెస్టీ అనమాట. ఎ బ్యాటిల్ ఆఫ్ నర్వ్స్ అంటే సిచ్యువేషన్ వేర్ నేదర్ సైడ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్ ఈజ్ విల్లింగ్ టు బ్యాక్ డౌన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్యాటిల్ ఆఫ్ నర్వ్స్గా చెప్పుకోవచ్చు. ర్యాంక్ అండ్ ఫైల్ అంటే మెంబర్స్ హూ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ అథారిటీ ఆర్ పవర్ అంటే ఇది విధంగా ర్యాంకులు కానీ ఒక ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అంటే ముందర నుంచి వెనకాలన్నమాట. షిప్కి ముందర భాగము స్టెమ్ అంటారు, వెనకల భాగము స్టర్న్ అంటారు. సో ఓవరాల్ ఫుల్ లెంగ్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. రిడండెన్సీ అంటే ఇక్కడ ఇది కాకుండా ఇంకొకటి ఉంటుందన్నమాట, సబ్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నాట్ ఆర్ నో లాంగర్ నీడెడ్. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంటుంది, కొత్తగా ఇంకొకటి యూనిట్ సెట్ చేస్తారనమాట ఎక్కువ డబ్బులు పెట్టి. ఇది ఒక రిడండెన్సీ అంటే ఇది ఒక ఎక్సెస్గా ఎప్పుడన్నా ఇది పాడైపోతే ఇది మనం వాడుతూ ఉంటాం అనమాట. జస్ట్ పడి ఉంటుంది, మళ్ళీ ఇది కూడా ఆబ్సొల్యూట్ అయిపోతుంది అనమాట, తీసేస్తారు. ఇంబెసైల్ అంటే ఒక స్టూపిడ్ పర్సన్ అనమాట. మీరందరూ ఈ ఓపిక లేకోకుంటే మీరందరూ స్టూపిడ్లు అనమాట, ఎందుకంటే మీకు జాబ్ అవసరం లేదు అని. ప్రాట్ అంటే అన్ ఇన్కంపిటెంట్ ఆర్ స్టూపిడ్ పర్సన్, ప్రాట్ అని కూడా చెప్పుకోవచ్చు. నియోలాజిజం అంటే ఏ న్యూ వర్డ్ కాయిన్డ్ బై అన్ ఆథర్ అంటే నియోలాజిజం అంటారు. పే అటెన్షన్ అంటే ఏదన్నా ఒక దాని గురించి అటెండ్ అయిపోవడం అనమాట, హీడ్ అనమాట. ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ కరెక్టెడ్ అంటే దాన్ని ఇన్కరెజిబుల్ అంటారు, కరెక్ట్ చేయలేం దాన్ని. డైలపిడేటెడ్ అంటే ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిస్రిపేర్ ఆర్ రూయిన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏజ్ ఆర్ నెగ్లెక్ట్ అని చెప్పవచ్చు, దాన్ని డైలపిడేటెడ్ అంటారు. ప్రాడిగీ అంటే ఎ పర్సన్ ఎస్పెషల్లీ ఎ యంగ్ వన్ విత్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్. ప్రాడిగీ చిన్నపిల్లడు, టాలెంటెడ్ అనమాట. ఇంటలెక్చువల్ అంటే అన్ ఇంటలెక్చువల్ పర్సన్ బట్ నాట్ నెససరీలీ యంగ్ పర్సన్ అనమాట. వాడు ఎలా అంటే మంచి నాలెడ్జబుల్ అనమాట, పిల్లోడనే కాదు ఎవరైనా కానీ. ఇండిఫాటిగబుల్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ ఫీలింగ్ టైర్ ఆర్ ఎగ్జాస్టెడ్. వాడు ఎప్పుడు చూసినా అలసిపోడు, వాడు చేస్తూనే ఉంటాడనమాట. నేను కదా మీకు గంటలు చెప్పడం మీరు తిక్కోడు అనుకోవచ్చు, బట్ ఈ తిక్కోడే మీకు మీ కాళ్ళ కింద కోసేస్తాడనమాట. ఎవడు చదువుకుంటాడు పైకి పోతాడు, ఎవడు చదువుకోడు వాడు ఈడే ఉంటాడనమాట. ఏ అకాడమీలో కూడా ఇంత కంటెంట్ చెప్పరు, వాళ్ళకి బోర్ కొడుతుంది, వాళ్ళు స్టాప్ చేస్తారనమాట. నాకు మీరు కనపడరు కాబట్టి నేనే చెప్పుకుంటా పోతా అంట, ఎందుకంటే నేను కనపడుతున్నా కదా నాకు ఈడ, సో నాకు నేనే చెప్పుకుంటా అంట. నెక్స్ట్ ఇన్ఎక్స్ట్రైకబుల్ అంటే ఫార్మింగ్ ఎ మేజ్ ఆర్ ట్రయాంగిల్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఫ్రీ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ సాల్వ్డ్ అనమాట. సో దీన్ని ఎక్స్ట్రీకబుల్ అంటారు, ఇన్ఎక్స్ట్రీకబుల్. సో రెస్ప్లెండెంట్ అంటే అట్రాక్టివ్, ఇంప్రెసివ్ త్రూ బీయింగ్ రిచ్లీ కలర్ఫుల్ అండ్ చూస్. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నా, నీట్గా డ్రెస్ చేసుకొని ఉన్నానా, దీన్ని రెస్ప్లెండెంట్ అంటారనమాట. ఎండివర్ అంటే ట్రై హార్డ్ టు డూ సమ్ ఆర్ అచీవ్ సంథింగ్ అనమాట. ఇప్పుడు నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నా, మీకు చాలా మీరు ఈ విధంగా చదువుకొని మంచిగా సక్సెస్ రావాలని చెప్పి ఐఎమ్ ఎండివర్ టువర్డ్స్ యువర్ సక్సెస్ అంటారనమాట. సిలౌట్ అంటే డార్క్ షేప్ అండ్ అవుట్లైన్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ విజిబుల్ ఇన్ రిస్ట్రిక్టెడ్ లైట్ అగైనెస్ట్ ఎ బ్రైటర్ బ్యాక్గ్రౌండ్, దాన్ని సిలౌటీ అని చెప్పుకోవచ్చు. డార్క్ షేప్ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు నా వెనకాల డార్క్ ఉంది కదా, ఇది వన్ టైప్ ఆఫ్ సిలౌట్ అని చెప్పుకోవచ్చు. ఎఫర్వెజెంట్ అంటే వివాషియస్, ఎంతూజియాస్టిక్ అని చెప్పుకోవచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. ఇక్కడ ఆపోజిట్ ఫ్లెగ్మాటిక్ అనమాట. దట్ విచ్ కెనాట్ బి టేకెన్ బై ఫోర్స్ అంటే ఇంప్రెగ్నబుల్, దాన్ని నువ్వు బై ఫోర్స్ తోటి తీసుకోలేవు, ప్రేమ అనేది బై ఫోర్స్ తోటి తీసుకోలేవు అనమాట. ఇన్అప్రిహెన్సిబుల్ అంటే దట్ కెనాట్ బి అప్రిహెండెడ్, నాట్ అప్రిహెన్సిబుల్ టు ఆర్ గ్రాస్పబుల్ బై ఎయిదర్ బాడీ ఆర్ మైండ్ అని చెప్పుకోవచ్చు. ఇమ్యూటబుల్ అంటే అన్చేంజింగ్ ఓవర్ టైమ్ ఆర్ అనేబుల్ టు బీ చేంజ్డ్ అనమాట, దీన్ని చేంజ్ చేయలేము అని ఇమ్యూటబుల్ అంటారు. యూజరర్ అంటే వన్ హూ లెండ్స్ మనీ ఆన్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ ఎక్కువగా ఇస్తుంటాడు అనమాట. ఉషరర్ అంటే ఇప్పుడు మనకు తెలుసు, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తాము, సినిమా హాల్లో కూడా మనము ఎక్కడుంది సీట్స్ అని చూపిస్తూ ఉంటాడు, వాడిని ఎవరైతే చూపించే వాడిని ఉషరర్ అంటారనమాట.
యూజర్పర్ అంటే టు సీజ్ ఆర్ పొసెస్ రాంగ్ఫుల్లీ, ఏదన్నా ఒక పొసెస్ చేయడము, సీజ్ చేయడం అనమాట రాంగ్ఫుల్లీ. డెట్రిమెంటల్ అంటే టెండింగ్ టు కాజ్ హామ్ అనమాట. ఈ విధంగా ఒకరిని హామ్ చేసే ఒక గుణాన్ని డెట్రిమెంటల్ పర్సనాలిటీ అంటారు. డయాఫానస్ అంటే లైట్ మరియు డెలికేట్ అండ్ ట్రాన్స్లూసెంట్గా మనం తెలుసుకోవచ్చు. ఎంట్రాప్మెంట్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కాట్ ఇన్ ఆర్ యాజ్ ఇన్ ఏ ట్రాప్ అనమాట. దీన్ని ట్రాప్ చేయడం ఒకరిని. ఇండ్యూస్మెంట్ అంటే ఐ థింక్ దట్ పర్సువేట్స్ ఆర్ లీడ్ సమ్ వన్ టు డూ సంథింగ్ అనమాట. ఒకరిని ఈ విధంగా ఇండ్యూస్ చేయడము, అది చేయడానికి. ఎగ్జోటిక్ అంటే ఆరిజినేటింగ్ ఇన్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఫారిన్ కంట్రీ, ఎగ్జోటిక్గా చెప్పుకోవచ్చు. ప్యాంటోమిమి అండ్ ఆల్రెడీ చెప్పాను, కన్వేయన్స్ ఆఫ్ ఎ స్టోరీ బై బాడీలీ ఆర్ ఫేషియల్ మూమెంట్స్. సో ఒక డ్రామా మిమిక్ చేసి ప్యాంటోమిమి చేస్తారనమాట. డయాక్టిక్ అంటే ఇంటెండెడ్ టు టీచ్ అనమాట. ఈ విధంగా టీచింగ్కి ఇంటెండెడ్ అనమాట. పర్టినేషియస్ అంటే హోల్డింగ్ ఫర్మ్లీ టు అన్ ఒపీనియన్ ఆర్ కాజ్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఈ విధంగా పర్టినేషియస్ అనుకోవచ్చు, గట్టిగా పట్టుకోవడం అనమాట, కాజ్ ఆఫ్ యాక్షన్ని ఉండడం. టెనాషియస్ అంటే టెండింగ్ టు కీప్ ఎ ఫర్మ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్, క్లింగింగ్ ఆర్ అడరింగ్ క్లోజ్లీ. సో ఈ విధంగా ఒక క్లోజ్ సిచ్యువేషన్ని మనము మెయింటైన్ చేయడం అనమాట. సో నెక్స్ట్ మనము చాలా ఇంపార్టెంట్ లాస్ట్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్ అయిపోగొట్టేస్తే మనము అక్కడికి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఈడియమ్స్లోకి ఎంటర్ అవుతాం. కన్సీవబుల్ అంటే సో ఈజీలీగా ఇమాజిన్ చేయొచ్చు, గ్రాస్ప్ చేయొచ్చు అంట. ట్రోగ్లోడైట్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ బీయింగ్ డెలిబరేట్లీ ఇగ్నోరెంట్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్, వాడికి తెలియదు, ఓల్డ్ ఫ్యాషన్ పర్సనాలిటీ అనమాట, ట్రోగ్లోడైట్ అని చెప్పుకోవచ్చు. ఈ నామినల్ లీడర్ విత్ నో రియల్ పవర్, వాడికి అసలు పవరే లేదంట, ఫిగర్ హెడ్ అని చెప్తారనమాట. ద కామన్ పీపుల్, కామనర్ అని చెప్పుకోవచ్చు, వాడినే మనము ప్లెబియన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట. టు టేక్ సమ్ వన్ సమ్వేర్ సడన్లీ అండ్ క్విక్లీ అంటే చిటికల్లో విస్క్, ఫాస్ట్గా ఒకరిని కిడ్నాప్ చేయడం అనమాట. స్టిక్ విత్ ఏ థిక్ ఎండ్ యూజ్డ్ ఇన్ ఏ మోటార్ ఫర్ పౌండ్లింగ్ అంటే మనకు తెలుసు, ఇట్లా సిమెంట్ తయారు చేసేటప్పుడు ఒక పెస్టల్ వాడతారనమాట. పర్టికులర్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ అంటే ఒక పని చేసే పద్ధతిని, ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఫస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంట, మళ్ళీ ఇడియమ్స్ అంట, ఇది ఒక మోడస్ ఆపరాండి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే గవర్నమెంట్లో వాడతారు. హార్ష్ క్రిటిసిజం ఆర్ సెన్ష్యూర్ అంటే అప్రోబ్రియంగా మనం తెలుసుకోవాలి. ఎర్గీజియస్ అంటే అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్ లేదా షాకింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గ్రచిషియస్ అంటే డన్ విత్ గుడ్ రీజన్ అంటే మంచి పని కోసం చేయడము. టాసిట్ అంటే అండర్స్టూడ్, ఇంప్లైడ్ వితౌట్ బీయింగ్ స్టేటెడ్ అనమాట. మెడిల్ అంటే టు ఇంటర్ఫియర్ అండ్ మధ్యలో దూరడం అనమాట, ఇది నీకు అవసరం లేకుండా కూడా దూరడం. హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అంటే వాళ్ళు హ్యాండ్కి గ్లౌజ్కి ఎంత రిలేషన్ ఉంటుంది, వెరీ క్లోజ్ రిలేషన్ అనమాట. ఇన్ పార్ట్నర్షిప్ ఫర్ సంథింగ్, ఇక్కడ అది మోసానికైనా కావచ్చు, దేనికైనా కావచ్చు. టాక్సానమీ అంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్, దీంట్లో ఆర్గానిజము, సిస్టమాటిక్ రిలేటెడ్స్ మనం చూడొచ్చు అనమాట. డాజియర్ అంటే ఇప్పుడు మనము సెలెక్ట్ అయిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫైల్లో పెడతారనమాట, దాన్ని డాజియర్గా మనం తెలుసుకోవచ్చు. మిస్చీవియస్ అంటే ఎవరైతే మనల్ని మోసం చేయాలనే ఆలోచన ఉంటుందో వాడు ఒక మిస్చీవియస్ పర్సన్ అనమాట. డాడ్జ్ అంటే అవాయిడ్ బై సడన్ క్విక్ మూమెంట్ అనమాట. ఇప్పుడు మన జెట్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా ఎనిమీ ప్లేస్కి వెళ్ళి డాట్ చేయి మిస్ అయిపోతాయి అనమాట. అంటే మిస్ వెళ్ళిపోవడం, ఫాస్ట్గా వాళ్ళని చూసి ఇట్లా వెళ్ళిపోవడం అనమాట, ఫోటోలు తీసుకొని. ఏ మ్యాన్ ఆఫ్ మెనీ పార్ట్స్ అంటే అతనికి మెనీ సుపీరియర్ ఎబిలిటీస్ ఉన్నాయన్నమాట. కిండిల్ అంటే సెట్ అండ్ ఫైర్ అనమాట. స్క్వీల్ అంటే ట్రాంక్విల్, ఏ లాంగ్ హై పిచ్డ్ క్రై ఆర్ నాయిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ర్యాప్చర్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ ప్లెజర్ ఆర్ జాయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్సార్బిటెంట్ అంటే ఏ ప్రైజ్ ఆర్ అమౌంట్ చార్జ్డ్ అన్రీజనబ్లీ హై అని చెప్తారనమాట. మిస్నోమర్ అంటే ఏ రాంగ్ ఆర్ ఇన్యాక్యురేట్ యూజ్ ఆఫ్ ఏ నేమ్ ఆర్ టర్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్యాక్యురేట్ యూజ్ అనేది మనం చూడొచ్చు అనమాట. టచ్ స్టోన్ అంటే ఏ స్టాండర్డ్ ఆర్ క్రైటీరియన్ బై విచ్ సంథింగ్ ఈజ్ జడ్జ్డ్ ఆర్ రికగ్నైజ్డ్, దీన్ని టచ్ స్టోన్ అంటారు. బెంచ్ మార్క్ అంటే ఏ స్టాండర్డైజ్డ్ ప్రాబ్లమ్ ఆర్ టెస్ట్ దట్ సర్వ్స్ యాజ్ ఎ బేసిస్ ఆఫ్ ఫర్ ఎవల్యూషన్ ఆర్ కంపారిజన్, దాన్ని బెంచ్ మార్క్ అంటారనమాట. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ సర్వైవల్ని మనం స్ట్రాంగ్ హోల్డ్గా చెప్పుకోవచ్చు. రెస్ట్ అంటే టు గెయిన్ విత్ డిఫికల్టీ బై ఆర్ యాజ్ ఇఫ్ బై ఫోర్స్, వయోలెన్స్ ఆర్ డిటర్మైన్డ్ లేబర్గా చెప్పుకోవచ్చు. రెస్ట్. బిలీగర్డ్ అంటే సఫరింగ్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు కాన్స్టాంట్ ఆర్ రిపీటెడ్ ట్రబుల్ ఆర్ హరాస్మెంట్గా చెప్పుకోవచ్చు. ఫర్బిష్ అంటే టు మేక్ స్మూత్ ఆర్ గ్లాజీ యూజువల్లీ బై రిపీటెడ్లీ అప్లయింగ్ సర్ఫేస్ ప్రెషర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫర్బిషింగ్ అంటారనమాట. అన్బైండ్ అంటే టు డిసెంగేజ్ ద నాటెడ్ పార్ట్స్ ఆఫ్, దాన్ని అన్బైండింగ్ అంటారు. రిటెంటివ్ అంటే ఎఫెక్టివ్ ఇన్ రీటైనింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంప్రెషన్స్
మైండ్ఫుల్, కేర్ఫుల్ నాట్ టు ఫర్గెట్ అబౌట్ సంథింగ్గా చెప్పుకోవచ్చు. రిటెంటివ్ పర్సనాలిటీ. గ్రాపుల్ అంటే సీజ్ హోల్డ్ ఆఫ్ అంటారు, అంటే ఇట్లా సీజ్ చేసుకొని ఉండడం అనమాట సమ్వన్. ఇంపెరియస్ అంటే ఆరోగెంట్, డామినేరింగ్ లేదా మీక్, క్వైట్ జెంటిల్ అండ్ ఈజీలీ ఇంపోజ్డ్ ఆన్ అనమాట. ఇంపెరియస్ పర్సనాలిటీ. డీపోనెంట్ అంటే ఏ పర్సన్ హూ మేక్స్ ఎ డిపోజిషన్ ఆర్ అఫిడవిట్ అండర్ ఓత్ అంటారు, దాన్ని డీపోనెంట్ అంటారు అనమాట. హ్యాగియోగ్రఫీ అంటే ద రైటింగ్ ఆఫ్ ద లైవ్స్ ఆఫ్ సెయింట్స్, ఏవైతే రైటింగ్స్ ఉంటాయో వాళ్ళ సెయింట్స్ యొక్క హ్యాగియోగ్రఫీ అంటారనమాట. ఫిలాలజీ అంటే బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ డీల్స్ విత్ ద స్ట్రక్చర్, హిస్టారికల్ డెవలప్మెంట్ కానీ రిలేషన్షిప్ కానీ, దాన్ని మనం ఫిలాలజీ అంటారు. ఇక్కడ ప్రాప్ అంటే పోల్ ఆర్ బీమ్ యూజ్డ్ యాజ్ టెంపరీ సపోర్ట్గా మనం యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దీన్ని ఒక బిల్డింగ్ని ప్రాప్ అని చెప్పుకోవచ్చు, కట్టే ముందర. స్కాఫోల్డ్ అంటే ఏ రేజ్డ్ వుడెన్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫార్మలీ ఫర్ ద పబ్లిక్ ఎక్స్క్యూషన్ ఆఫ్ క్రిమినల్స్. ఇప్పుడు మనము చంపేసేటప్పుడు, ఈ విధంగా హ్యాంగ్ చేసేటప్పుడు పైన ఒక చక్కద మీద నిలబడుకొని ఇట్లా ఓపెన్ చేస్తారనమాట, అదొక స్కాఫోల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రాఫ్టర్ అంటే ఏ బీమ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూఫ్ అంటారు. సో ఈ విధంగా రాఫ్టర్ అని చెప్పుకోవచ్చు. రిసెంట్మెంట్ అంటే బిట్టర్ ఇండిగ్నేషన్ అట్ హ్యావింగ్ బీన్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ, అంటే ఇట్లాంటి అన్ఫెయిర్ మీన్స్గా ఒక ఇవ్వడం అనమాట స్టేట్మెంట్, రిసెంట్మెంట్ అంటారనమాట. ప్రోవెస్ అంటే స్కిల్ ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ పర్టికులర్ యాక్టివిటీ, నాకు స్కిల్ దేంట్లో ఉంది ఈ విధంగా పబ్లిష్ చేసి మీకు చెప్పడంలో ఉందన్నమాట. మ్యూలిష్ అంటే అన్రీజనబ్లీ అండ్ ఇన్ఫ్లెక్సిబ్లీ ఆబ్స్టినేట్ అంటారు, మ్యూలిష్ అని చెప్పుకోవచ్చు. ఇది అన్రీజనబుల్ మరియు ఇన్ఫ్లెక్సిబ్లీ ఆబ్స్టినేట్ అనమాట. మాలపర్ట్ అంటే బోల్డ్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ ఇంప్రుడెంట్, ఒకరిని మనము డిస్రెస్పెక్ట్ ఇవ్వడము మాలపర్ట్ అంటారు అనమాట. ప్రిజంప్చుయస్ అంటే ఆఫ్ ఎ పర్సన్ ఆర్ దేర్ హ్యావ్ బిహేవియర్ ఫెయిలింగ్ టు అబ్జర్వ్ ద లిమిట్స్ ఆఫ్ వాట్ ఈస్ పర్మిటెడ్. సాగ్ అంటే డిక్లైన్ టు ఏ లోవర్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిమినిష్ అంటే కాజ్ టు సీమ్ లెస్ ఇంప్రెసివ్ ఆర్ వాల్యుయబుల్ అనమాట, తగ్గిపోవడం అనమాట. గ్రిఫ్ట్ అంటే వేస్ ఆఫ్ గెట్టింగ్ మనీ డిస్హానెస్ట్లీ, ఈ విధంగా డబ్బులు సంపాదించు, దట్ ఇన్వాల్వ్స్ ట్రిక్కింగ్ సమ్వన్ అనమాట, ఒకరిని మోసం చేస్తూ. ఫియాలిటీ అంటే ఇక్కడ ఇంటెన్స్ ఫైడలిటీగా మనం చెప్పుకోవాలి. జిజూని అంటే డ్రై అండ్ అన్ఇంట్రెస్టింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు, అది ఇంట్రెస్ట్ లేకోకుండా. ఎగ్జుల్టాంట్ అంటే వెరీ హ్యాపీ ఎస్పెషల్లీ ఎట్ సమ్వన్స్ ఎల్స్ డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ప్యారీ అంటే అవాయిడ్ ఆర్ ట్రై టు అవాయిడ్ ఫుల్ఫిల్లింగ్, ఆన్సరింగ్ ఆర్ పర్ఫార్మింగ్ అని చెప్పుకోవచ్చు. సమ్వన్ హూ యాక్ట్స్ యాజ్ అన్ అసిస్టెంట్ అంటే ఏడీ అని చెప్తారనమాట. ఎ పర్సన్ వితౌట్ ఏ హోమ్, జాబ్ ఆర్ ప్రాపర్టీ అంటే డెరెలిక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓస్ట్ అంటే టు డ్రైవ్ ఆర్ ఫోర్స్ అవుట్ అనమాట, ఓస్టింగ్. రాట్లింగ్ అంటే మూవింగ్, ప్రొసీడింగ్ ఆర్ యాక్టింగ్ విత్ ఎ గ్రేట్ స్పీడ్ అంటారు, దీన్ని రాట్లింగ్ అంటారు అనమాట. ఎవిక్ట్ అంటే టు ఫోర్స్ టు లీవ్ ఎ ప్లేస్ అనమాట, ఒక ప్లేస్ని వదిలేయడము. మియాజ్మా అంటే నోక్సోరియస్ అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ అప్రెసివ్ ఆర్ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ విచ్ సరౌండ్స్ ఆర్ ఎమనేట్స్ ఫ్రమ్ ద సంథింగ్ అనమాట, మియాజ్మా. ఎక్సెసివ్ పబ్లిసిటీ అంటే హైప్ చేయడం అనమాట, ఇప్పుడు పబ్లిసిటీ ఎక్సెసివ్గా చేయడం అనమాట, చాలామంది ఎక్సెసివ్గా చేస్తూ ఉంటారు. నేను కూడా ఒకసారి ఎక్సెసివ్గా చేస్తాను, ఎందుకంటే మీకు తెలియడానికి, రీచ్ అవ్వడానికి. స్క్రౌంజ్ అంటే టు గెట్ యాజ్ అన్ నీడెడ్ బై ఆర్ యాజ్ బై ఫోరేజింగ్, స్కావెంజింగ్, బారోయింగ్, ఈ విధంగా మనకు అవసరమైనది చేయడం అన్నమాట, తీసుకోవడము. మొనోటోనీ అంటే ల్యాక్ ఆఫ్ వెరైటీ, ఇంట్రెస్ట్ ఆర్ టెడియం, అంటే ఇక్కడ మోనోటోనీ అంటే ఒకటి ఇప్పుడు మోనోపాలీ ఎలా ఉంది అలా మోనోటోనీ అనమాట. బొర్రో అంటే చిన్న హోలు. లాయర్ అంటే వైల్డ్ అనిమల్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని. స్టై అంటే పందులు ఎక్కడైతే ఉంటాయో. ఈక్వెస్ట్రియన్ అంటే గుర్రాలు ఎక్కడైతే ఉంటాయన్నమాట. స్పీల్ అంటే an elaborate or glib speech or story typically one used by a సేల్స్ పర్సన్ ఈ విధంగా చెప్తూ ఉంటాడనమాట, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని, స్పీలింగ్ అనమాట. సపోరిఫిక్ అంటే ఇది ఒక డ్రగ్, మనకు నిద్ర వస్తుంది అనమాట తింటే, నిద్రమాత్రలు. సైనగోగ్ అంటే జూవులు వర్షిప్ చేసే ప్లేస్ని. చాపెల్ అంటే ఒక స్మాల్ బిల్డింగ్ లేదా రూము ఎక్కడైతే క్రిస్టియన్స్ వర్షిప్ చేసుకుంటారో, మనం హాస్పిటల్లో కూడా మనం చూడొచ్చు అనమాట. సైన్ క్వా నాన్ అంటే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, అవసరం అది. క్వాంగో అంటే ఏ సెమీ అడ్మినిస్ట్రేటివ్. డిస్పోండెంట్ అంటే ఈ లో స్పిరిట్ ఫ్రమ్ లాస్ ఆఫ్ హోప్ ఆర్ కరేజ్ అని చెప్పుకోవచ్చు, డిస్పోండెంట్ అంటారు. మ్యాలాప్రోపిజం అంటే యూసేజ్ ఆఫ్ అన్ ఇన్కరెక్ట్ వర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద వన్ విచ్ ఈజ్ సిమిలర్ ఇన్ ప్రొనౌన్సియేషన్ అనమాట, మ్యాలాప్రోపిజం అంటారు. చాంగిలింగ్ అంటే ఏ చైల్డ్ సీక్రెట్లీ చేంజ్ ఫర్ అనదర్ ఇన్ ఇన్ఫాన్సీ,
చంగిలింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లూప్ ఆఫ్ రోప్ అంటే నూజ్ అని చెప్పి చెప్తారు. ఇనానిషన్ అంటే ఎగ్జాషన్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ నరిష్మెంట్ అనమాట. సో ఇలాంటి ఎగ్జాషన్ అనేది వస్తుంది సరిగ్గా తినుకోకుంటే. గాడీ అంటే షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూసిన వ్యారీ అంటే ఫీలింగ్ ఆర్ షోయింగ్ కాజన్ అబౌట్ పాసిబుల్ డేంజర్స్ ఆర్ ప్రాబ్లమ్స్. ఇది జరుగుతుంది అనే ఒక ప్రాబ్లమ్స్ చూపించడం. మెషిన్ వేర్ అండ్ టీర్ అని జరుగుతుంది కదా. వ్యారీ అంటే అది ఒక డేంజర్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. డిసర్న్ అంటే డిస్టింగ్విష్ విత్ డిఫికల్ట్ బై సైట్ ఆర్ విత్ ద అదర్ సెన్సెస్ డిస్క్రిమినేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. డిసర్నింగ్ అంటారు. స్టిమ్యులేషన్ అంటే ఎంకరేజ్మెంట్ ఆఫ్ సంథింగ్ టు మేక్ ఇట్ అని చేయాలనే ఒక కోరిక. ఎంజాయిన్ అంటే ఇన్స్ట్రక్ట్ ఆర్ అర్జ్ టు డూ సంథింగ్ అనమాట. టు డిలే ఆర్ ప్రివెంట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై అబ్స్ట్రక్టింగ్ అంటే ఇంపీడ్ అనమాట. అంటే వాళ్ళ మధ్యలోకి రావడం, హిండర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ట్రాంప్ అంటే ఈ విధంగా ట్రాంప్ వాక్ అంటారు. వాక్ హెవీలీ ఆర్ నాయిస్లీ, టక్ 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 అని చేసుకుంటా. రికాల్సిట్రాంట్ అంటే పర్సన్ విత్ అన్ అబ్స్టినేట్లీ అన్కోఆపరేటివ్ యాటిట్యూడ్ అనమాట. రికాల్కెంట్గా మనం చెప్పుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ప్రతిదీ మనము లాస్ట్ కాలం అనేది డిస్కస్ చేసుకున్నాము. గివ్ మీ 1 minute బ్రేక్. మీకేం బ్రేక్ లేదు, నేనే తీసుకుంటాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ కాలం అనేది డిస్కస్ చేసుకున్నాము. ఆల్ట్రూయిస్ట్ అంటే ఏ పర్సన్ అన్సెల్ఫిష్లీ కన్సెంట్ ఫర్ ఆర్ డివోటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. అతను వేరే వాళ్ళంటే పడి చేస్తాడనమాట, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. హీఈస్ అ ఆల్ట్రూయిస్ట్ పర్సనాలిటీ. ఆబ్లేట్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ డెడికేటెడ్ టు ఏ రిలీజియస్ లైఫ్ బట్ హ్యాస్ టిపికల్లీ నాట్ టేకెన్ ఫుల్ మొనాస్టిక్ ఓస్. అతను ఎలా ఉంటాయంటే రిలీజియస్ పద్ధతులు ఉంటాయి కానీ వాడు సన్యాసి అయితే కాదనమాట. ప్రోస్ట్రేట్ అంటే రెడ్యూస్ ఆర్ టు ఎక్స్ట్రీమ్ ఫిజికల్ వీక్నెస్ అనమాట. అంటే ఎలాంటి అంటే తగ్గించడం అనమాట, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ వీక్నెసెస్ కోసము. నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఆపోజిట్ ప్రాస్క్రిప్టివ్ అనమాట. ప్రాస్క్రిప్టివ్ అంటే అన్ ఇంపోజ్డ్ రెస్ట్రెయింట్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అనమాట, కండిషన్స్ పెట్టడము. ఎక్స్క్లూజన్ అంటే ఏం కండిషన్ లేకుండా వదిలేయడము. అప్ ఫ్రంట్ అంటే ఫ్రీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ ట్రూ ఫీలింగ్స్, ఒపీనియన్స్ అనమాట. దాని ఆపోజిట్ ఇంజీనియస్గా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ ట్రూ ఫీలింగ్స్ చెప్పచ్చు అనమాట. షోయింగ్ సింప్లిసిటీ అండ్ క్యాండిడ్నెస్, ఫ్రాంక్నెస్ అని చెప్తారనమాట. ఎఫెక్టీ అంటే నో లాంగర్ కేపబుల్ ఆఫ్ ఎఫెక్టివ్ యాక్షన్ అనమాట. అలసిపోయి ఉంటాడు అనమాట ఎఫెక్టీ. ఇప్పుడు నేను ఇంత వీడియోలు చేసిన తర్వాత నేను కూడా ఎఫెక్టీ అయిపోయి ఉంటాను అనమాట. సుపైన్ అంటే ఫెయిలింగ్ టు యాక్ట్ ఆర్ ప్రొటెస్ట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మోరల్ వీక్నెసెస్ ఆర్ ఇండోలెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రిక్లైన్ అంటే లీన్ ఆర్ లై బ్యాక్ ఇన్ ఎ రిలాక్స్డ్ పొజిషన్, రిక్లైనింగ్ పొజిషన్ అనమాట, బ్యాక్ సపోర్ట్ తీసుకుని. ప్రొట్రాక్ట్ అంటే లాస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ యూజువల్ అంటే దాన్ని చాలా ఎక్స్టెండ్ చేయడం. కర్టైల్ అంటే తగ్గించడం అనమాట. గవర్నమెంట్ బై ద వర్స్ట్ పర్సన్స్ అంటే క్యాకిస్టోక్రసీగా చెప్పుకోవచ్చు. వర్స్ట్ పర్సన్స్ ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళని క్యాకిస్టోక్రాసీ అంటారు. జెరంటోక్రాసీ అంటే ఏ స్టేట్ ఆఫ్ సొసైటీ ఆర్ గ్రూప్ గవర్న్డ్ బై ఓల్డ్ పీపుల్, జెరంటోక్రాసీ అంటారు. నియోక్రసీ అంటే గవర్నమెంట్ బై న్యూ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. పికాంట్ అంటే హ్యావింగ్ ఏ ప్లెజెంట్లీ షార్ప్ టేస్ట్ ఆర్ అపెటైజింగ్ ఫ్లేవర్ అంటే పికాంట్గా చెప్పుకోవచ్చు. ఎగ్జల్టాంట్ అంటే వెరీ హ్యాపీ ఎస్పెషలీ అట్ సమ్ వన్ ఎల్స్ డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్ అంటారనమాట. ఎగ్జల్టాంట్ అనమాట, చాలా హ్యాపీగా ఉంటాడు. థియార్కీ అంటే రూల్ బై ఏ గాడ్ ఆర్ గాడ్స్, అతన్ని మనం థియార్కీ అంటారు. ఇంబెసైల్ అంటే స్టూపిడ్ పర్సనాలిటీ అనమాట. సేన్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఆపోజిట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బోవాల్క్ అంటే హెజిటేట్ ఆర్ బీ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ అన్ ఐడియా ఆర్ అండర్స్టాండింగ్, సో డెలిబరేట్లీ అవాయిడ్ యూజింగ్ అబ్స్టైన్ ఫ్రమ్ అనమాట. రోటండ్ అంటే లార్జ్ అండ్ ప్లంప్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఆపోజిట్ స్లిమ్ అనమాట. ఫ్యూసిలేజ్ అంటే ఒక మెయిన్ బాడీ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ బాడీని. బానెట్ అంటే ద హెచ్డ్ మెటల్ క్యానపీ కవరింగ్ ద ఇంజన్ ఆఫ్ ఏ మోటార్ వెహికల్. ఇప్పుడు మోటార్ వెహికల్కి ఇట్లా బానెట్ అనేది మనం చూడొచ్చు ముందర ఇంజిన్ పైన. ద బేస్ ఫ్రేమ్ ఆఫ్ ఎ కార్ ఆర్ అదర్ వీల్డ్ వెహికల్ అంటే చేసిస్గా మనం చెప్పుకోవాలి, కింద చేసిస్ ఉంటుందన్నమాట ఫ్రేమ్. ద గస్ట్ ఆఫ్ విండ్ బ్లూ డౌన్ ఆల్ ద క్యాండిల్స్ అంటే బ్లూ అవుట్ అని చెప్పి చెప్పాలా. బ్లూ అవుట్ అంటే ఆర్పేయడం అనమాట, ఎక్స్టింగ్విష్. ఇంజూర్డ్ అంటే అకస్టమ్ టు సంథింగ్ ఎస్పెషల్లీ సంథింగ్ అన్ప్లెజెంట్ అనమాట. సారీ ఇంజూర్డ్ కాదు, ఇంజూర్ అంటే తగలడం అనమాట. ఇన్యూర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, సంథింగ్ ఎస్పెషల్లీ అన్ప్లెజెంట్. కాంట్రీవ్డ్ అంటే క్రియేటెడ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ వే దట్ సీమ్స్ ఆర్టిఫిషియల్ అండ్ అన్రియలిస్టిక్. డివైజ్ మీన్స్ ప్లాన్ ఆర్ ఇన్వెంట్ బై కేర్ఫుల్ దో, హెన్స్ డివైజ్డ్ ఈజ్ ద
కరెక్ట్ చాయిస్ అనమాట. రైఫ్ అంటే సమ్ అకరెన్స్ వైడ్ స్ప్రెడ్గా చెప్పుకోవచ్చు. బ్రోక్ అంటే బ్రింగ్ అప్ ఆర్ రేజ్ డిస్కషన్గా మనం తెలుసుకోవాలి. జిజూని అంటే డ్రై అండ్ అన్ఇంట్రెస్టింగ్, అసలు ఇంట్రెస్టెడ్ లేదంట. మోనోటోలోస్ అంటే డల్లు, టెడియస్ అని చెప్పుకోవచ్చు. ఆర్కేన్ అంటే హ్యాకిన్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండర్స్టూడ్ బై ఫ్యూ, మిస్టీరియస్ ఆర్ సీక్రెట్ మీన్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రోలిక్ అంటే ప్లే ఆర్ మూవ్ అబౌట్ ఇన్ ఏ చీర్ఫుల్ అండ్ లివింగ్ వే అని చెప్పుకోవచ్చు. డడ్జరీ మీన్స్ హార్డ్ మెనియల్ అండ్ డల్ వర్క్గా మనము తెలుసుకోవచ్చు. ఫ్రోలిక్ అంటారు అనమాట. చికానరీ అంటే ద యూజ్ ఆఫ్ డిసెప్షన్ ఆర్ సబ్టర్ఫ్యూజ్ టు అచీవ్ వన్స్ పర్పస్గా చెప్పుకోండి. వెనరేట్ అంటే రిగార్డ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్, రెవరీ, పిటీ, ద ఫీలింగ్ ఆఫ్ సారో అండ్ కంపాషన్ కాజ్డ్ బై ద సఫరింగ్ అని చెప్పుకోవచ్చు. వెనరేట్గా చెప్పుకోవచ్చు. ఎలా అంటే సఫరింగ్ అనేది మనం చూడొచ్చు అనమాట. పేవ్ పాత్ అంటే కవర్ ద ఫ్లాట్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్, లే పేవింగ్ ఓవర్ అంటే ఇప్పుడు మనము రాముడు లంకకి వెళ్ళాడు కదా, దే పేవ్డే పాత్ అని చెప్పుకోవచ్చు. టెపిడ్ అంటే ఓన్లీ స్లైట్ వామ్ అదే లూక్ వామ్గా చెప్పుకోవాలి. గ్వాయిల్ అంటే స్లై ఆర్ కన్నింగ్ ఇంటెలిజెన్స్ మనం చెప్పుకోవచ్చు. లాక్స్ అంటే నాట్ సఫిషియెంట్లీ స్ట్రిక్ట్ లేదా సివియర్, కేర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఫడ్డీ డడ్డీ అంటే అండ్ ఓల్డ్ ఫ్యాషన్ ఫూలిష్ టైప్ పర్సనాలిటీ అనమాట. మిల్క్ అండ్ వాటర్ అంటే ల్యాకింగ్ ద విల్ ఆర్ ఎబిలిటీ అని సో దీంట్లో చూస్తే ఎలా ఉంది, పర్సనాలిటీ ఉంది, వాడిలో చేయాలనే ఇంట్రెస్ట్ లేదు, ఈజ్ లైక్ మిల్క్ అండ్ వాటర్ అనమాట. క్వారంటైన్ అంటే కొన్ని రోజులకి ఈ విధంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఈ విధంగా డిసీజ్ వచ్చి వేరే వాళ్ళకి రాకోకుండా ఒక రూమ్లో ఉండిపోవడం అనమాట. డిఫినేటివ్ అంటే ఏ కంక్లూజన్ ఆర్ అగ్రిమెంట్ డన్ ఆర్ రీచ్డ్ డెసిసివ్లీ అండ్ విత్ అథారిటీ అంటే డెఫినేటివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కన్వల్యూటెడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ టు ఫాలో సింపుల్ అని చెప్పుకోవచ్చు. సూపర్సీలియస్ అంటే బిహేవింగ్ ఆర్ లుకింగ్ యాజ్ దో వన్ థింగ్స్ వన్ ఈజ్ సుపీరియర్ టు అదర్ అనమాట. సూపర్సీలియస్ అని చెప్పుకోవచ్చు. దాని ఆపోజిట్ రెస్పెక్ట్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఆనిరస్ అంటే డిఫికల్టీ టు డూ ఆర్ నీడింగ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఈజీ, ఓనిరస్ అని చెప్పుకోవచ్చు. క్యాథెడ్రల్ అంటే ఏ వెరీ లార్జ్ అండ్ యూజువల్లీ స్టోన్ బిల్డింగ్ అనమాట. క్యాథెడ్రల్గా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయన్నమాట. హిస్టరెక్టమీ అంటే ఏ సర్జికల్ ఆపరేషన్ టు రిమూవ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద యూటరస్, కింద యూటరస్ భాగంలో హిస్టరెక్టమీ అనేది జరుగుతుంది అనమాట. సెరెనిటీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్, పవర్ఫుల్, పీస్ఫుల్గా అంటే శాంతంగా చేయడం అనమాట. సాప్ అంటే గ్రాడ్యువల్లీ వీకెనింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ సమ్వన్ అనమాట. ఈ సాపింగ్ యూ అని. ఫోర్టిఫై అంటే టు గివ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, కరేజ్, దాన్ని మనం ఎండ్యూరింగ్ టు అని ఫోర్టిఫై అంటారు. ఆర్కేన్ అంటే అండర్స్టూడ్ బై ఫ్యూ అన్న, చాలా తక్కువ మందితోనే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మిస్టీరియస్ అంటే లేదా సీక్రెట్గా అని చెప్పుకోవచ్చు. ట్రైట్ అంటే ల్యాకింగ్ ఒరిజినాలిటీ ఆర్ ఫ్రెష్నెస్, డల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఓవర్ యూజ్ అనమాట. ట్రైట్ అని చెప్తారనమాట. పారబుల్ అంటే సింపుల్ స్టోరీ యూజ్ టు ఇలస్ట్రేట్ ఈ మోరల్ ఆర్ స్పిరిచువల్ లెసన్ యాజ్ టోల్డ్ బై జీసస్ ఇన్ ద గాస్పెల్స్ అంటారు. పారబుల్ అనమాట. సో చిన్న చిన్న స్టోరీస్ అనమాట, మోరల్ స్టోరీస్ మనం బైబిల్లో చూడొచ్చు. యానమలీ అంటే సంథింగ్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ వాట్ ఈస్ స్టాండర్డ్, నార్మల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇట్స్ ఒక యానమలీ అంటే ఇది ఖచ్చితంగా ఇంత ఉండాలని. ఎండోర్స్ అంటే డిక్లేర్ వన్స్ పబ్లిక్ అప్రూవల్ ఆర్ సపోర్ట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. స్క్వేరల్స్ హౌస్ అంటే డ్రే అని చెప్పుకోవాలి. బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ మ్యాటర్ ఏంట్రా అంటే నిట్టి గ్రిట్టి అంటారనమాట. ట్రాన్సియంట్ అంటే లాస్టింగ్ ఫర్ ఎ షార్ట్ టైమ్, ఫ్లీచింగ్ అంటారనమాట. ద టైమ్ బిట్వీన్ మిడ్ నైట్ అండ్ నూన్ని యాంటీ మెరిడియన్ ఏఎం అంటారు. వన్ హూ ఈజ్ డాబ్లర్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ లిటరేచర్ అంటే డైలెక్ట్ యాంటీ, ఎవరైతే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో. ఫియర్ ఆఫ్ హైట్స్ అంటే అక్రోఫోబియా అంటారు. వన్ హూ హైడ్స్ అవే ఆన్ ఎ షిప్ టు ఆబ్టెయిన్ ఏ ఫ్రీ ప్యాసేజ్ అంటే స్టో అవే అంటారనమాట. సో ఫ్రీగా టికెట్. అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ ఫార్చ్యూన్ అంటే లాటరీ తగలడము, విండ్ ఫాల్ అంటారు. పట్టైన్ టు క్యాటిల్ అంటే ఆవులకు సంబంధించి బొవ్వాయిని. కోల్డ్ బ్లడ్ అంటే ఇంటెన్షనల్లీ చంపడం అనమాట, డెలిబరేట్లీ. కన్సైన్స్ అంటే మనం చేసిన తప్ప కాదా అనేది. చూడండి లాస్ట్లో కొన్ని రిపీట్ అయ్యాయి. పారోకియల్ అంటే ఒక లిమిటెడ్ అండ్ నారో అవుట్లుక్ ఆర్ స్కోప్, దాన్ని కన్జర్వేటివ్గా చెప్పుకోవచ్చు. నేవీ అంటే వాడు ఇన్ఎక్స్పీరియన్స్ షో చేస్తుంది అనమాట, వాడికి అంత నాలెడ్జ్ ఉండదు, సో అంత అవేర్నెస్ ఉండదు అనమాట. ఇమ్యాక్యులేట్ అంటే పర్ఫెక్ట్లీ క్లీన్, నీట్ అండ్ టిడీ అని చెప్పచ్చు. ఇమ్యాక్యులేట్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ ఇప్పుడు మనకు తెలిసి మ్యాక్సిమం నేను 1500 ఏదైతే ఉన్నాయో ఇవి ప్రతి ఎగ్జామ్స్కి 1500+ ఉన్నాయి. మీకు కావాలంటే నెక్స్ట్ మనం ఫిలప్ ద బ్లాంక్స్ డిస్కస్ చేసుకున్నాము, ఇడియమ్స్ డిస్కస్ చేసుకున్నాము, ఫర్దర్ చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి. ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ అబౌట్ దిస్. సో ఇలాంటి తక్కువ వీడియోలలోనే ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే 100 వీడియోలు చూడాలంటే బోర్ పడుతుంది అనమాట. ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఈ రోజుతో 1 word సబ్స్టిట్యూషన్స్ డిస్కస్ చేయను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.